ఎక్స్పెక్ట్ చేశారా? 2 వారాలు మధ్యలో గ్యాప్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? నమస్కారం అందరికీ థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే పడున్నది స్ట్రేంజ్ బీయింగ్ బ్రూట్. వావ్ బ్రూట్. ఈ వారం వీఆర్ బ్యాక్ టు హ్యాపీ ప్లేస్. ఎస్, ఎందుకంటే ఈ వారం వీఆర్ బ్యాక్ టు థాయ్ గ్యాప్ క్లాసిక్స్, కల్ట్ క్లాసిక్స్, ఫర్ ఎవర్ గ్రీన్ క్లాసిక్స్, టైమ్ క్యాప్సూల్స్. అంటే ఇప్పటిదాకా డౌట్ ఉంటుంది, ఒకలాంటి సందేహం, ఇది నిజంగా క్లాసికా కాదా, కానీ ప్రొఫెషనల్ థై గ్యాప్ వచ్చేసి లేదు ఇది క్లాసికే అని ముద్ర వేసిన తర్వాత దట్స్ ఇట్. క్లాసిక్ కాకపోయినా క్లాసిక్ అవ్వాల్సి వస్తుంది అంతే. ఎందుకంటే మా తమ్ముడిని చంపేశారు. This is the parallel of they tried to kill my father. Yeah, exactly. True, actually. It's actually like Cultural parallel. Yeah, it's a cultural parallel. Yeah. So తమ్ముడిని చంపేస్తారా? అసలు సినిమా చర్చనే స్టార్ట్ కాలేదు, విశ్లేషణ స్టార్ట్ కాలేదు, అయినా అప్పుడే ఫుక్కట్లో ఇలాంటి అనాలిసిస్ మీకు ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదు. అందుకే థై గ్యాప్ సబ్స్క్రైబ్, ఎక్స్పెక్ట్ చేయండి అండ్ షేర్. యా, పంచండి. చాలా ఫ్రీగా ఇచ్చేస్తున్నాం బ్రో. చాలా ఎస్పెషల్లీ ఈ సినిమా చూసిన తర్వాత యా నాకు ఒక రాయి లాగా. సినిమా పేరు చెప్పావా? అది సర్ప్రైజ్. లాస్ట్ వీక్ చెప్దామా? ఐ మీన్ పోస్టర్లో చేస్తుంటారు ఆబ్వియస్లీ, కమ్ ఆన్, ఒక ఫర్ ద కల్ట్ ఫాలోయింగ్ వీ హ్యావ్. ఎగ్జాక్ట్లీ ఈ సినిమాలో చూపించినట్టు ఆ హైదరాబాద్ బండ రాళ్ళు లాగా ఓ మై గాడ్, వావ్, ఇట్లా దిగింది ఆ రియలైజేషన్. మనం చాలా ఫోకట్లో ఇచ్చేస్తున్నాం. యా అబ్సల్యూట్లీ. అసలు మనకేంటంట, నాకేంటి, మనకేంటంట, మనకేమి ఇయ్యంది అన్ని చెప్పేస్తున్నాము, ఇస్తే ఎంత చెప్తాం? బా వావ్. అట్లా గుడ్ల గుప్పలాగా చూస్తుండకండి, ఏదో ఇయ్యండి. బై ద వే ఈ వారం మనం మాడిపోయిన దోస మొహంలో మీరు రివ్యూ కూడా కాదు, కవర్ చేయబోయే థై గ్యాప్ క్లాసిక్స్ లో కవర్ చేయబోయే సినిమా పేరు అహనా పెళ్ళంట. అహనా పెళ్ళి అంట, ఓహోనా పెళ్ళి అంట, అహనా పెళ్ళంట, ఓహోనా పెళ్ళంట, నీకు నాకు చల్లంట, పామ్ టామ్ టామ్. ఐ థింక్ దట్స్ యాక్చువల్ లిరిక్స్ అనుకుంటా. చాలా మంది ద వన్ అండ్ ఓన్లీ టైప్స్ ఉన్నారు ఈ సినిమాలో. ఓ మై గాడ్, ప్రతి ఒక్కడు వన్ అండ్ ఓన్లీ. యా, అంటే ఇది ఒక 90s ఆస్ట్రేలియా టీమ్ లాగా అందరూ పీక్ అవుతాయి. ఏం బయట పడుతుందో, దట్ ఈస్ వాట్ ఐ థింక్ అహనా పెళ్ళంట ఇస్. యు మీన్ మంకీ గేట్? Yeah, Monkey Gate. Yeah, Sandpaper, Monkey Gate. You name it. కానీ Monkey Gate actually 2000 లైన్. అవును, కరెక్ట్. Yeah, 90s లో it was sheer brutal. అంటే 90s లో వాళ్ళు పట్టుబడలేదు, రా అంతే. See, ఏమంటారు అది, innocent till proven guilty అన్నట్టు. సో యా, దే ఆర్ ఇన్నోసెంట్ ఆఫ్ కోర్స్. పాపం అన్యాయం, చిన్న పిల్లలు వాళ్ళు ఆస్ట్రేలియన్స్. బట్ బ్యాక్ టు ద మూవీ. ప్రతి ఒక్కడు ద వన్ అండ్ ఓన్లీ టైప్స్. ఎంత అంటే ఈ సినిమాలో అదొక కాంట్రడిక్షన్ లాగా అయిపోతుంది, ఒక పారాడాక్స్ లాగా అయిపోతుంది. ప్రతి ఒక్కడు వన్ అండ్ ఓన్లీ అంటే వన్ అండ్ ఓన్లీ అనే పదానికి అర్థం లేకుండా పోతుంది ఇలాంటి సినిమాల్లో. యా, స్టార్టింగ్ ఫ్రమ్ ద డైరెక్టర్ హిమ్సెల్ఫ్. ఓ మై గాడ్, ఫ్రమ్ ఎవ్రీథింగ్. యా, ఆల్ ద 24 క్రాఫ్ట్స్ అంటే నేను. టు డెబ్యూటాంట్ కూడా. yes. It's a Yashasvi Jaiswal type of నితీష్ రెడ్డి type kind of performance. ఎందుకు మళ్ళీ నార్తోడు ఎందుకు, ఏమన్నా ఉన్నారు కదా సౌత్ లో చేస్తుండే ఆడుతుండే పాపం. అఖిల్ భారత్ సో మేము చెప్పబోయింది ఏంటంటే, బట్ బ్రూట్, యా బోగసి గారు, ఈ క్లాసిక్ ఇది చాలా ఆబ్వియస్ క్లాసిక్. ఇది ఇట్ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద టాప్ 5. ఎంత ఆబ్వియస్ అంటే నువ్వు సజెస్ట్ చేసావు కాబట్టి దాంతో తెలిసిపోతుంది అంత ఆబ్వియస్ అని. అన్ని నేనే సజెస్ట్ చేస్తా. ద మోస్ట్ ఆబ్వియస్ ఆఫ్ థింగ్స్ సజెస్ట్ చేస్తావు నువ్వు, బట్ ఐ కాంట్ షన్. ఐ కెనాట్ షన్. నీకు రైటే లేదు. జంధ్యాల ఐ కెనాట్ షన్. యా, జంధ్యాల అండ్ ద కాంబినేషన్స్ యు కాంట్ షన్. yes సో యా, ఇట్ వాస్ యాక్చువల్లీ I wanted this to be my first cult classic. ఎందుకంటే I grew up on this movie like a lot of other people. This was the beginning of a era of comedians rising. And also ఈ comedians తీసుకుంటే I don't know any comic, and it's not necessarily industry నుంచే అని కాదు, but from any Telugu audience కామికల్ ఫ్రెండ్ అని తీసుకున్నాం అనుకో, అండ్ బ్యాక్ ఫ్రమ్ ద 90s. కొంచెం ఫిగర్ ఆఫ్ స్పీచ్ మార్చి తెలుగులో చెప్తే ఇవ్వడం కొడతాడా నిన్ను? నీకు అర్థం కాదు, పావలా ఇవ్వాలా నీకు? అప్పుడే తెలుగులో మాట్లాడతా, నీకు అర్థం కాదు.
ఎంత నేను ఎందుకంటే నా ప్యూర్ ఎమోషన్స్ నేను ఇట్లా అడ్డంకులాగా వస్తాను కర్ర ముక్కని అడ్డగాడిద ఇట్లా నేను కారు హార్న్ కొడితే ఫస్ట్ జరగకుండా పేడేస్తా చూడు అట్లా అంటాడు నేను. నేను ఇంత ప్యూర్ ఎమోషన్స్ వస్తుండే నా దగ్గర నుంచి, నాలోని తెలియని ఒక నాస్టాల్జియా బయటపడుతుండే. గలీజ్ గా ఇంగ్లీష్ లో వస్తుంది, అది కొంచెం మార్చు దాని తెలుగు. ప్యూర్ ఎమోషన్స్ మంచివి గలీజ్ ఉండవు. ప్యూర్ ఎమోషన్స్ ఆర్ ప్యూర్ ఎమోషన్స్ అంతే అంటావు. అంతే, దానికి పెద్ద డిస్కషన్ ఏంది నాకు అర్థం కాదు. సో అయితే ఏంది ఇప్పుడు నీ ప్యూర్ ఎమోషన్? ఆ ప్యూర్ ఎమోషన్ ఏంటంటే నాకు చాలా ఇట్స్ ముక్కు కారే కైండ్ ఆఫ్ ఎమోషన్. ఆ మూవీ ఇట్లా ఈవెన్ ఆ మూవీ ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడైనా నడుస్తుంది అనుకో, ఐ జస్ట్ ఫీల్ నైస్. ఏమంటారు, అదొక జెన్ జోన్ అంటారు చూడు. రైట్, దిస్ ఈస్ ద మై గో టు మూవీ. సేఫ్టీ నెట్. యూ ఫీల్ సేఫ్. ఐ ఫీల్ వెరీ సేఫ్. ఐ ఫీల్ వార్మ్ విత్ మై సెల్ఫ్ ఇన్ ద రూమ్. అప్పుడప్పుడు జ్వరం వచ్చిందని కూడా చూసుకుంటారు అంతే. ఐ ఫీల్ దట్ వార్మ్. సో అదే, ఇట్ ఈస్ ఎ ప్యూర్ ఎమోషన్. ఇట్ ఈస్ రా టాలెంట్, రా బ్యూటీ. ఏమంటారు, అసలు అద్దం లాగా లైక్ సూపర్ క్లీన్ అండ్ అండ్ మనం ఇంకా డీప్ గా వెళ్దాం దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్ ఈ మూవీ. ఈవెన్ టుడే, రైట్? ఇప్పటికి కూడా నువ్వు రెప్లికేట్ చేయడం అని కాదు, ఈ మూవీని ఇఫ్ యూ పుట్ ఇట్ అగేన్స్ట్ ఎనీ కాంటెంపరీ మూవీ అనుకో థియేటర్లో, ద రీవాచబిలిటీ ఆఫ్ దిస్ మూవీ ఇస్ ఫినామినల్. ఈ మూవీ రీవాచబిలిటీ ఒక బెంచ్ మార్క్. ఇట్స్ వన్ ఆఫ్ ద ఎగ్జాక్ట్లీ అదే నువ్వు చెప్పింది బెంచ్ మార్క్. అదే అవ్వదు నీకు, నీ వల్ల చాలా నీళ్ళు లేవు ఆ రా ఎమోషన్స్, ఆ ప్యూర్ ఎమోషన్స్ లేవు. అంతా ఆలోచించి కరెక్ట్ నువ్వు చెప్పింది అంతే. ఈ ఎపిసోడ్ నేను నీలాగా నేను ప్రతి ఎపిసోడ్ లో చేసే కామ్చోరీ ఏంటి, నేను ఈ ఎపిసోడ్ లో చేద్దామని కూర్చున్నా. ఈ ఎపిసోడ్ లో నేను ఏం చెప్పా బ్రో, మొత్తం నువ్వే చెప్పు, నేను జస్ట్ ఇట్లా వింటుంటా అని చెప్పి మొత్తం నేనే చెప్తా అని చెప్పి నేను మొత్తం అది సర్ప్రైజ్ ఎలిమెంట్. నీకు అర్థం కాదు, పాడదు, అన్ని బిజినెస్ సీక్రెట్స్ అన్ని బయట పెడతావు నువ్వు. సినిమా గురించి చెప్పు, ఇంకేమున్నాయి ప్యూర్ రా ఎమోషన్స్ ప్రేక్షకులకు తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు దాకా మేము కవర్ చేసిన క్లాసిక్స్ లో చాలా వరకు ఆ సినిమాలు బ్రూట్ అరగొట్టాడు. అంటే అలాంటి సినిమాలు అంటే అరగొట్టాడు అంటే క్షణ నింద నువ్వే చెప్పావు కదా, వేల సార్లు చూసి అట్లా అరగొట్టాడు. డెఫినెట్లీ అప్పుడు నాకు అర్థమైంది నీ లైఫ్ లో ఎంత ఫ్రీ టైమ్ ఎంత బావాసిర్ గాండ్ లాగా ఉన్నావు నువ్వు ఇంతకాలం అని. అప్పుడు థింగ్స్ బిగాన్ టు ఫాల్ ఇన్ ప్లేస్. ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో చెప్తున్నా రా ఎమోషన్. అదే నా ఫీలింగ్స్ అంత కంటేజియస్ ఉంటాయి. అదే కదా, ఇప్పుడు నేను ఒక ఎమోషన్ బయట పెట్టినా అనుకో, ఎంతమంది ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు. అబ్సల్యూట్లీ. నేను ఎందుకు కన్ఫైన్ చేస్తాను అనుకున్నావు ఇంట్లో ఈ చైన్లతో కట్టి, దానికి చాలా రీజన్స్. ప్యాడెడ్ రూమ్ లో నువ్వు ఎందుకు ఈ నన్ను పార్ట్నర్ గా చూసుకున్నావు? ఎందుకంటే ప్యాడెడ్ రూమ్ నీకు డిఫాల్ట్ వస్తుంది రికార్డింగ్. రైట్, ఇట్స్ సౌండ్ ప్రూఫ్డ్. బట్ బ్యాక్ టు ద మూవీ. నా పాయింట్ ఏంటంటే క్షణక్షణం, ఆదిత్య 369 ఇట్లాంటి సినిమాలు వినోదం చాలా 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 సార్లు చూసిన. అందుకనే నేను ఇంకా ఏముంది, నేను జస్ట్ వచ్చి కూర్చుండు. ఐ జస్ట్ టర్న్ ద రికార్డర్ ఆన్ అండ్ వాచ్ అండ్ గో. సో ఎందుకు ఈ సినిమా క్లాసిక్, ఎందుకు ఇది సజెస్ట్ చేసావు? ఐ మీన్ నాకు తెలుసు ఎందుకు అనేది, బట్ నీ సైడ్ నుంచి ఆబ్జెక్టివ్లీ నాకు తెలుసు. బట్ నీ ప్యూర్ ఎమోషన్, నీ రా ఎమోషన్ ఏముందో అది కక్కేసేది ఇంట్లో, నువ్వు పిత్తేసేది. ఓకే, నీకు ఈ స్టాటిస్టిక్స్ తెలుసో తెలీదో నాకు తెలియదు. దిస్ మూవీ వాజ్ మేడ్ ఇన్ అరౌండ్ 4 crore బడ్జెట్ అండ్ ఆ టైంలో, బ్యాక్ ఇన్ ద డే. ఆ 4 crores or 2 crores of budget. Can you guess the profit it earned? No. It earned 200+ crores in theaters. Wow. And this is coming from one of the artists who worked in the movie. Prominent artist. ఇది నేను ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇమాజిన్ నువ్వు 1987లో రిలీజ్ అయింది మూవీ, రైట్? అప్పట్లోనే 2 crores పెట్టి తీస్తున్నావు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేడ్ ఫినామినల్ సక్సెస్. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్ వాజ్ అ నో నాన్సెన్స్ మూవీ. ఎక్కడ కూడా నీకు ఇది ఫార్ ఫెస్ట్ లేకపోతే ఇట్లా ఎందుకు జరుగుతుంది అన్న ఒక ఫీలింగ్ రాదు నీకు. ఎవడో ఉంటాడు అంటే ఒక రిలేటబిలిటీ ఉంటుంది ప్రతి దానికి. ఇట్స్ అ వెరీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మూవీ. అది ఇంకో ఇది. సెకండ్ థింగ్, లెట్ us go to the characters themselves. ప్రైమ్ గా క్యారెక్టర్లు ఇద్దరు ఉంటారు. లక్ష్మీ నారాయణ ఆయన ఒక కోటా శ్రీనివాసరావు క్యారెక్టర్ ఒకటి, ఇంకోటి నూతన్ ప్రసాద్ క్యారెక్టర్ ఒకటి, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద హీరో. రైట్, ఓకే, అవునా? నౌ నూతన్ ప్రసాద్ క్యారెక్టర్, ఆ ఫాదర్ రిచ్ బిజినెస్ మ్యాగ్నెట్. దిస్ ఇస్ ప్రాబ్లీ ద ఓన్లీ మూవీ విచ్ హ్యూమనైజ్డ్ ఎ మిలియనియర్.
ఓకే. నాకు ఒక మిలియనియర్ ని అంత సింపుల్ గా అంత క్లీన్ గా ఎప్పుడు చూపిలే. నేను వేరే బొబ్బిలి పులి, బొబ్బిలి రాజా, అది ఇది చాలా మూవీలు వచ్చినాయి. వేర్ దెర్ ఇస్ ఆల్వేస్ ఆ విలనో, హీరోనో, హీరోయిన్ ఫాదరో, మల్టీ మిలియనర్ ఉంటారు. ఆ ఇల్లులు ఎట్లుంటే ఒక ప్యాలెస్ లాగా ఉంటాయి. కానీ వీళ్ళ ఈ మూవీలో ఆ ఇల్లు చూసినాం, అండ్ దిస్ ఇస్ ఎ ట్రేడ్ మార్క్ జంధ్యాల అగైన్. ఆ ఇల్లుని చూస్తే నీకు అంటే 87లో దట్ ఈస్ అ బంగ్లో, రైట్? అండ్ హ్యావింగ్ ఒక టీవీ కింద ఉంది, ఒక టీవీ పైన, దిస్ ఆర్ ఆల్ లగ్జరీస్ ఆ టైంవి. కానీ నీకు ఆ మిలియనియర్ బిహేవియర్ కానీ ఆ ట్రేట్స్ కానీ కనెక్ట్ అవుతావు నువ్వు. అదర్ ఎక్స్ట్రీమ్లో కోటా శ్రీనివాసరావు క్యారెక్టర్ ఉంది, హూ ఇస్ ఎ వెల్ టు డూ గై, బట్ అబ్సల్యూట్లీ అందరూ దే డోంట్ లైక్ దిస్ గై, ఎందుకంటే వాడు పీస్ నాసోడు, రైట్? ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రూగాలిటీ, కంజూస్తనం అనేది, అంటే కంజూస్ ఉండద్దురా అన్న ఒక ఇది ఉంటుంది. అప్పట్లో కంజూస్ ఉండద్దు, లేకపోతే దోస్తులు ఉండరు నీకు, ఇట్లా ఉన్నదేదో ఆలోచించి ఖర్చు పెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటుంది. డిసిప్లిన్ అని అంటారు కదా, ఫైనాన్షియల్ డిసిప్లిన్. వీడు ఒక నెగిటివ్ ఎక్స్ట్రీమ్ కోటా శ్రీనివాసరావు క్యారెక్టర్. కానీ బ్యూటీ ఏంటంటే వాటితో కూడా కనెక్ట్ అవుతాం మనం. ఇంకోటి, ఈ క్యారెక్టర్స్ని చాలా చోట రెప్లికేట్ చేసిండ్రు, ఓకే, అండ్ వెరీ ఫ్యూ టైమ్స్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ గెటప్, ఆయన బిహేవియర్, లేకపోతే కోటా శ్రీనివాసరావు క్యారెక్టర్ బిహేవియర్, అదంతా హేరా ఫేరీలో యాజ్ ఇట్ ఈస్ నాకు పరిసరాల్లో కనబడుతుంది. నా అది వాలంటీరియా ఇన్వాలంటీరియా అదంతా నాకు తెలియదు. ఇట్ కాంట్ బి అంత దగ్గరకు వచ్చింది అంటే అంటే మరి మక్కి టు మక్కి ఉన్నది. చైనీస్ చానా మార్కెట్ కూడా ఎగ్జాక్ట్లీ. But not taking away anything from Paresh Rawal, by the way. He did very well. Deserving person to copy character. He stole. And it was, and did a good job about it. కానీ ఏమంటున్నా అంటే ఇట్ ఇన్స్పైర్డ్ అ లాట్ ఆఫ్ అదర్ స్టోరీస్ అంట నేను. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కానీ, ఒక క్లీన్ కామెడీ ఎట్లా ఉండాలి, హౌ యూ కెన్ ఎంటర్టైన్ విత్ ఎ వెరీ సింపుల్ స్టోరీ, ఎ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అన్నది నా దృష్టిలో ఇట్ స్టార్టెడ్ విత్ అహనా పెళ్ళంట ఇన్ కాంటెంపరీ సినిమా. ఎందుకంటే ఇట్ వాస్ కంపీటింగ్ విత్ అదర్ హీరో మూవీస్, తెలుగు అప్పట్లో స్టార్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ ఈ క్యాస్ట్ అంతా ఆల్మోస్ట్ లైక్ నాట్ రియలీ వెల్ నోన్ క్యాండిడేట్స్. వాళ్ళు ఇంకా అంత స్టార్డమ్ పొందలేదు, లేదా దే వర్ నాట్ సో హై ఇన్ దర్ ఇది, బట్ స్టిల్ ఇట్ గ్రాస్ప్డ్ ఎవ్రీబడీస్ అటెన్షన్ ఆ టైంలో. యాక్చువల్లీ ఐ థింక్ ఇట్ హోల్డ్ ద వరల్డ్ రికార్డ్ ఫర్ ద ప్రాఫిట్ మార్జిన్. ఎంత పెట్టామో ఎంత వచ్చింది టైప్స్. ఎంత అంటే ద డైరెక్టర్ జంధ్యాల గారు గిఫ్టెడ్ ఎ కార్ టు ఆల్ ద ఆర్టిస్ట్ who were involved, all the main artists who were involved in the movie. అంత ప్రాఫిట్లు వచ్చినాయంట ఆ టైంలో. సో దిస్ ఈజ్ ఎనఫ్ రీజన్ అనుకుంటా నేను టు కన్సిడర్ ఇట్ కల్ట్ క్లాసిక్. ఎవడైనా ఇది కల్ట్ క్లాసిక్ కాదు అంటున్నారంటే ఐ డెఫినెట్లీ వాంట్ one-on-one with them. హానే అపార్ట్ ఫ్రమ్ అంటే ఆల్ ఆఫ్ దోస్ పాయింట్స్, ఇంకోటి నాకేమనిపించింది అంటే, ఎందుకు ఫస్ట్ అగ్రీ అవుతావా? అగ్రీ కాకపోతే అక్కడ నీకు ఛాన్సే లేదు. యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. బోగస్ ఎక్స్పెక్టేషన్. ఆ మిలియనియర్ తో ఎందుకు అంత రిలేటబిలిటీ ఉంది అంటే, ఆ సోషల్ స్టేటస్ అనే దాన్ని ఒక రెఫరెన్స్ లాగా తప్పితే ఎక్కువ దాంతో ఇంకా డీప్ గా ఆడుకోలేదు. కరెక్ట్. ఇన్ ద సెన్స్ దాట్ మిలియనియర్ జస్ట్ ఇన్ నేమ్, నీకు ఇల్లు కనిపిస్తుంది, నీకు కార్ కనిపిస్తుంది, సాల్ట్ సాంబార్ తిన్న వీడు కనిపిస్తున్నాడు, లాయల్ ఉన్నాడు ఫుల్, అంతే తప్పితే హీస్ నాట్ రబ్బింగ్ హిస్ మనీ ఇన్ ఎనీవన్స్ ఫేస్. ఎయిర్ లేదు, పైసలు ఉన్నాయి, అండ్ నేను ఎవరో తెలీదా అనే దానికి ఎప్పుడైతే అంటాడో ఆటోబయోగ్రఫీ ఫన్నీయెస్ట్ డైలాగ్ డెలివరీస్ అదైతే. ఇట్స్ లైన్ రీడింగ్ కదా. ఓ మై గాడ్. ప్రతిసారి అన్నప్పుడు నేను ఇంత అమీర్ గాడిని నీకు తెలీదా అన్న షాక్ లో ఉన్నాడు. నా స్టేటస్, నా హోదా, నేను హెరిటేజ్, ఎగ్జాక్ట్లీ నా హెరిటేజ్. ఫనీ థింగ్ ఏంటంటే ఇఫ్ యు గో ఇన్ ద బ్యాక్ స్టోరీ కదా, వాడు యాక్చువల్లీ ఒక పేదవాడు ఉండే. సో నీకు అందులో యూ సీ దట్ ఓకే, వీడి పైసలతో కాదు వీడి పంచాయతీ అంతా. ద ప్రైడ్ ఇస్ మా తాత వీళ్ళు ఉండే ప్రెస్టీజ్, ఒకలాంటి రెస్పెక్ట్ ఏదైతే లేకుండానో, అండ్ మేబీ దానికోసమే అంత కష్టపడ్డాడు. సో తగ్గించుకున్నాక ఇంకా ఆబ్వియస్లీ యూ వాంట్ టు. అండ్ సారీ బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద, ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ రియలైజ్ ఇట్. అండ్ బై ద వే ప్రొఫెషనల్ లిజనర్స్, మీరు ఎవరు ఒకవేళ ఈ మూవీ చూడలేదంటే, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్, వెరీ రేర్, యు ఆర్ వెరీ లక్కీ. ఒకవేళ నువ్వు ఇది ఫస్ట్ టైం చూస్తున్నావు అంటే మీ TFI పైన ఒక ఒపీనియన్ మారిపోతుంది, ఇట్లుండేది ఇట్లా అయిందా అని. కానీ బట్ గో వాచ్ ఇట్.
ఒక వాడు నా గురించి నీకు తెలీదా అంటారు కదా, దాని తర్వాత అయితే నా గురించి నీకు చెప్పాల్సిందే అని ద స్టోరీ స్టార్ట్స్ విత్ నాకు తాతలు ముగ్గురు. జనరల్లీ ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ మా తాత ఫలానా. వీడు ఎట్లా స్టార్ట్ చేస్తాడంటే మా తాతలు ముగ్గురు అని స్టార్ట్. ముగ్గురు తాతలు ఎవరికి ఉంటారు అంటే యూ డోంట్ సే ఇట్ దట్ వే కదా. ఇట్స్ కామెడీ కమ్స్ ఇన్ థ్రీస్ అంటారు కదా. ఇట్స్ గుడ్ రైటింగ్. యా ఇట్స్ ఫినామినల్ రైటింగ్. ఇట్ ఇస్ గుడ్ కామెడీ రైటింగ్. ఇట్స్ జస్ట్ ఈ ఫార్ములాని టాప్ షెల్ఫ్ రైటింగ్ పెద్ద పెద్ద స్టాండప్ కామిక్స్ వాడుకుంటారు. కామెడీ కమ్స్ ఇన్ త్రీస్ అని ఆ ఎఫెక్ట్ కోసం. సో హీ డిడ్ ద సేమ్ థింగ్. అండ్ ఇంకోటి ముగ్గురు తాతలు అన్నాక ఆ డైలాగ్ కట్ అయిపోతుంది. కానీ సైగల్లో ఏం చూపిస్తున్నాడు అంటే ఒకటి లెఫ్ట్ చూపిస్తాడు వేలు, ఇంకో వేలు రైట్ చూపిస్తాడు, ఇంకో వేలు స్ట్రైట్ అట్లా పోతా ఉంటున్నట్టు చూపిస్తాడు. అంటే నీకు మాటలు వినకపోయినా నీకు సైగల్లో అర్థమవుతుంది ఏడాకా తీసుకెళ్ళిపోతున్నాడు. సో ఈవెన్ దాట్ ఈస్ గుడ్. దాని రైటింగ్ అంటావా డైరెక్షన్ అంటావా ఐ డోంట్ నో, బట్ ఇట్ ఈస్ స్టిల్ అ వెరీ హై లెవెల్. ఐఎమ్ వెరీ టెంప్టెడ్ టు బిలీవ్ ఇట్ ఈస్ ఇంప్రూవ్. ఎందుకంటే నూతన్ ప్రసాద్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. అండ్ ఇంప్రూవ్ అనేది ఇలాంటి సందర్భాలలో ఇంప్రూవ్ అనేది డైరెక్టర్ నుంచి కూడా రావచ్చు, యాక్టర్ నుంచే రావాలి. ఇద్దరు కలిసి చేస్తారు డిస్కషన్. సో ఎందుకంటే నాకు చాలా జంధ్యాల టచ్ కనిపించింది దాంట్లో. ట్రేడ్ మార్క్ ఆ సైకిల్ చూపించడం అనేది అది కొంచెం అలాంటి బుర్రలకే అక్కడ దాకా వెళ్తుంది అనిపిస్తుంది. యూనో ఈవెన్ దో డైలాగ్ కట్ అయిపోయినా చూడ్డానికి కూడా ఇట్ ఇస్ ఫనీ. నీకు ఎట్లా నాకైతే ఎట్లా అనిపిస్తుంది తెలుసా, ఐ నో అది దీనికి డైలాగ్ రైటింగ్ లేదు పెద్ద, అంటే ద రైటింగ్ హ్యాస్ స్టాప్డ్ నాకు తాతలు ముగ్గురు ఓకే, అండ్ దెన్ ఇట్ ఈస్ ఆల్ ఇంప్రూవ్ ఆర్ వాట్ ఎవర్. బట్ ఒక టైమ్ మెషిన్ ఉంటే ఐ వుడ్ వాంట్ టు సిట్ అట్ దట్ షూటింగ్ సెట్ అండ్ నూతన్ ప్రసాద్ ఐ వాంట్ టు జస్ట్ హియర్ వాట్ హీస్ వర్డింగ్ వైల్ హీస్ యాక్టింగ్. ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లర్నింగ్ అక్కడ ఈ మూవీలో. అండ్ వన్ ఆఫ్ నీ ఫేవరెట్ పాయింట్ ఒకటి ఉన్నది, టాపిక్ ఒకటి ఉన్నది విచ్ ఐ వాంటెడ్ టు హైలైట్. ఐ విల్ కమ్ టు దాట్. కానీ దోస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్. సేమ్ థింగ్ బ్రహ్మానందంని పాజ్ చేసేసి దెన్ దిస్ హోల్ వాయిస్ ఓవర్ ఆఫ్ వాట్ ఆల్ నాన్సెన్స్ గోస్ త్రూ హిస్ హెడ్. వాడి నెత్తిలో కోటా శ్రీనివాసరావు పైన ఏ ఇమేజ్ ఉన్నది, ఇట్ ఈస్ జస్ట్ ఫినామినల్ అసలు. ఇట్ ఈస్ ట్రేడ్ మార్క్ జంధ్యాల. ఎందుకంటే స్టోరీ ఈస్ దేర్ కానీ ద స్టోరీ ఈస్ బీయింగ్ క్యారీడ్ బై ద క్యారెక్టర్స్. యూ డోంట్ ఫీల్ లైక్ ఓ ఈ స్టోరీ కోసం ఇది చేస్తున్నాడు ఒక క్యాండిడేట్ ఆర్ స్టోరీ వల్ల ఇది ఫోర్స్ చేశాడు. ఈవెన్ లాస్ట్ లో వెన్ ద హీరో రాజన్ ప్రసాద్ ఎప్పుడైతే కారా పైసావే అంటే లేదు నాన్న నేను వెనకకెళ్ళి ట్రై చేస్తా అది అంటారు కదా, ఆ మూమెంట్ లో యూ జస్ట్ డింట్ వాళ్ళకి ఏదో ఒకడు వచ్చి నీకు తెలుసా నిజమేంటో తెలుసా అది ఇది అని చెప్పి క్యారెక్టర్ ని వాపస్ ఫోర్స్ చేయడం కాదు. దేర్ ఇస్ అ మూమెంట్ ఆఫ్ ఎపిఫనీ ఆర్ దేర్ ఇస్ అ మూమెంట్ ఆఫ్ రియలైజేషన్. వాడు ఇంకొక లాస్ట్ ట్రై, ఐ కెనాట్ గివ్ అప్ సో ఈజీలీ అన్న ఒక పట్టుదల, ఆ క్యారెక్టరిస్టిక్ ఆ పర్సనాలిటీని బయటకు తీసుకొచ్చాడు. ఇట్లా అట్ మల్టిపుల్ లెవెల్స్ నీకు బయటపడుతూ ఉంటుంది. ఇట్స్ ఆల్సో క్యారెక్టరైజేషన్ లో అది కన్సిస్టెన్సీ అనిపిస్తుంది. ఎందుకంటే అయ్య గుణాలే కొడుకు వస్తాయి. సో అయ్య మొండోడు గట్టి మనిషి కాబట్టి వచ్చాడు ఇక్కడ, అందుకనే వీడు కూడా అంత ఈజీగా గివ్ అప్ కొట్టాడు. అండ్ దేర్ ఇస్ ఆల్సో ఎ లెసన్ అబౌట్ పేరెంటింగ్ కదా అందులో. లైక్ the conversation, I love the conversation. Vallu Rajendra Prasad decides to go back and try it for 3 more days. Nuthan Prasad puts out his insecurity. నువ్వు ఏదో ప్రేమలో ఓడిపోయావని చెప్పి ఏ అగాత్యం చచ్చిపోకు, ఇట్లా సూసైడ్ చేసుకోవడం అవన్నీ ఏం చేయకు, బికాస్ ఇఫ్ దాట్ హ్యాపెన్స్ ఐఎమ్ నో మోర్, ఎందుకంటే ఉన్నదే నీ కోసం. అండ్ హీ గివ్స్ అ జస్టిఫికేషన్. ప్రేమ చాలా ఏమంటారు, ఐ ఫర్గాట్ ద లైన్, అది ప్రేమ ఎంత దరిద్రమైన జబ్బు అది అన్న ఒక పారాఫ్రైజ్ చేస్తున్నా. అండ్ హీ జస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ సో బ్యూటిఫుల్లీ, సో కాంపాక్ట్. ఇంత పెద్ద రాద్ధాంతం లేదు, ఒక మోనోలాగ్లు లేవు, ఒక పెద్ద పెద్ద డైలాగులు లేవు. అండ్ దాన్ని ఇంత ప్రిసైజ్ కన్వే చేస్తాడు నూతన్ ప్రసాద్. అండ్ అగైన్ ఐ కాంట్ సే ఇట్ ఎనఫ్, ఐ మిస్ నూతన్ ప్రసాద్ సో మచ్ బికాస్ ద కైండ్ ఆఫ్ అన్ యాక్టర్ హీ ఈస్, ఇట్స్ జస్ట్ ఫినామినల్. అండ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ యాక్టర్స్ అగైన్ ఆ బ్యాచ్ అనుకో, ఆ కోట నూతన్ ఈ బ్యాచ్ అంతా ఏంటంటే యాజ్ వెల్ యాజ్ దే డూ కామెడీ కదా, వాళ్ళు ఒక సీరియస్ డ్రామా ట్రాజెడీ యాక్టింగ్ కూడా అంతే బ్యూటిఫుల్ చేస్తారు. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే నా థియరీలో నా అజంప్షన్ ఏంటంటే ఒక యాక్టర్ గా ఎప్పుడైతే
ప్లీజ్ ఓ గాడ్ ఓ ఇట్స్ ఐసింగ్ ఆన్ ద కేక్ అది. అది స్వీట్లు ఇష్టం లేవా నీకు? ఒక యాక్టర్ గా ఎప్పుడైతే నీకు ఎలాంటి భేదభావాలు ఉండవు ఎమోషన్స్ మీద, అంటే కొంతమందికి కామెడీ అంటే చులకన అయిపోతుంది, నేను సీరియస్ వే చేస్తా, నేను ఇట్లా సిల్లిగా చేయను. కొంతమందికి ఉల్టా ఉంటుంది, నేను కామెడీ చేస్తా, నాకు సీరియస్ అంటే నాకు అంత పడదు. కానీ ఇలాంటి యాక్టర్స్ దగ్గర నాకు ఏం అనిపిస్తుంది అంటే ఎవరైనా ఏ ఎమోషన్కైనా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్, ఇంటెన్సిటీ, అప్లికేషన్ తీసుకొస్తున్నారు. అందులో అదే కనిపిస్తుంది కి ఇవన్నీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ ఎమోషన్స్, ఇవి రా ఎమోషన్స్. నేను అదే ప్యూర్ ఎమోషన్. నేను స్టార్టింగ్ లో అదే కన్వే చేస్తే నువ్వు మధ్యలో దూరి గోడ పైన పిడక దాడుతున్నట్టు అక్కర్లేని కమెంట్లు వేసినావు. రా ఎమోషన్స్ గాడిదలాగా చెప్పడం వరకే ఉంటది అంతే, చూపిస్తారు. అల్టిమేట్లీ నేను కూడా చేసి చూపిస్తా, కానీ నన్ను ఎవరు తీసుకోవట్లే విషయం అది. ఇది ఆడియో పాడ్కాస్ట్ ఎందుకు అనుకుంటున్నా, వేరే వాళ్ళకి ఆ దౌర్భాగ్యం ఉండకూడదని. సౌభాగ్యమా దౌర్భాగ్యం ఉండకూడదని ఇది ఆడియో పాడ్కాస్ట్. సేమ్ నా తరఫు చీకటిలో వినడమే ఎక్కువ నిన్న అసలు. ఇంకా వీడియోలో వచ్చినామంటే యాక్సిడెంట్లు అవుతాయి, అసలే అందరు కమ్యూట్ లో వింటారు ఈ పాడ్కాస్ట్. అది కూడా ఇంకోటి జిమ్ లో వింటారు, ఎవరైనా కూర్చొని వింటారంటే బండిలో కాదు, వీళ్ళు మెట్రోలో పోతే యాక్సిడెంట్ అయిపోతుంది వీళ్ళకి. డైరెక్ట్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి మస్తు జోక్ రా డ్రైవర్ ని కొడితే ఎగ్గిరి పడుతుంది. కానీ ఇట్స్ నువ్వు ఒక మంచి పాయింట్ చెప్పినావు, విచ్ వెరీ ఫ్యూ టైమ్స్ దే యాక్చువల్లీ కోరిలేట్ చేస్తారు ఈ రెండు ఆస్పెక్ట్స్ ని. ఒకటి ఇంటెన్సిటీ అన్నావు. ఐ డోంట్ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఏమంటారు కామెడీతో ఇంటెన్సిటీని దే కంబైన్ అసోసియేట్ చేయరు. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ గ్రేట్ కామెడియన్స్ కదా ఆర్ వెరీ ఇంటెన్స్ యాక్టర్స్. అంటే వాళ్ళు దాన్ని చాలా సీరియస్లీ తీసుకుంటారు పర్ఫార్మెన్స్. అండ్ మనం ఇది బై ద వే మాకు ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఉంది, విచ్ ఇస్ సో ఫన్. మై గాడ్ మేమే వినం, భయం వేస్తుంది, నవ్వుతూ చచ్చిపోతామేమో అని. హ్యూమర్ ఎపిసోడ్ లో ఇన్ ద ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఇదే పాయింట్ డిస్కస్ చేసినాం మనం ఇన్ లెంత్. ఏంటంటే కామెడీ ఈజ్ వెరీ సీరియస్ బిజినెస్. ఎప్పుడైనా ఒక జోక్ రాస్తున్నప్పుడు యూ డోంట్ సీ ఏ గై లాఫింగ్ కింద మీద పడి ఓహో ఏం జోక్ ఉండేది అని. హీఈస్ ట్రయింగ్ టు బ్రింగ్ ఎ సెన్స్ ఆఫ్ పర్పస్ ఆ జోక్ కి, అండ్ ఇట్ బికమ్స్ వెరీ సీరియస్ ఇన్ ఆ ప్రాసెస్ లో. అండ్ ఈ మూవీ కూడా ఇట్స్ ఎ వెరీ సోషల్ ఎలిమెంట్, ఇట్స్ ఎ సోషల్ మెసేజ్ ఉన్నది దీంట్లో, విచ్ ఇస్ అగైన్ ఎ ట్రేడ్ మార్క్ ఆఫ్ జంధ్యాల. అన్లైక్ స్వాగ్, ఈ సోషల్ మెసేజ్ చాలా సీమ్లెస్ గా వస్తుంది ఆడియన్స్ కి. లైక్ ప్రేమలో మత కుల భేదాలు ఉండవు, ఏంటి ఇది రిచ్ అండ్ పూర్ ఉండదు, కలర్ కాంబినేషన్ ఉండదు, అది ఇది. సో ఒక సింగిల్ నట్షెల్ లో లైక్ దే కవర్డ్ ఎ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ అగైన్ ద జీనియస్ ఆఫ్ జంధ్యాల గారు. నెత్తి మీద బాధినట్టు ఉండదు, ఈయన దాంట్లో అసలే ఉండకూడదు, ఇట్లా ఉండాలి, ఎక్కడైనా ఉండదు. అవును, ఎందుకంటే ఆ సీన్ నువ్వు ఏదైతే చెప్పావో ఒరే నువ్వు ఏ అగాత్యం చేసుకోకరా అని, ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఆ సినిమాలో. అండ్ ఇట్ ఈస్ సచ్ ఐరనీ కదా, ఇన్ ఎ కామెడీ మూవీ యూ లైక్ ద మోస్ట్ సెన్సిటివ్ సీన్ ఆఫ్ ఆల్, యూ రిమెంబర్ రాదర్. అంటే అది అట్లా బయటపడింది కాబట్టి అట్లా దాని మీద అంత అటెన్షన్ వచ్చింది. ఆడ్ వన్ అవుట్ లాగా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ద హోల్ మూవీ వాజ్ ఎ సెటప్ ఫర్ దట్ సీన్. నా దృష్టిలో అట్లనే అనిపించింది. అంటే ఫాదర్ సన్ రిలేషన్ ది ఎంత ఎంకరేజింగ్ అండ్ ఫ్రీడమ్ ఇస్తాడు ఓ ఫాదర్. హౌ మచ్ ఆఫ్ పెంట్ అప్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఫాదర్ కి వీడు ఏ పాయింట్ లో అయినా చేజారిపోతాడు అన్న ఒక ఫియర్ ఏదైతే ఫాదర్ కు ఉంటుందో ఆ మూమెంట్ లో బయటపడుతుంది వాళ్ళ నాన్నకి. అన్ఫార్చునేట్ రియాలిటీ ఏంటి అంటే ఒక తండ్రి ఒక కొడుకుతో ఇంత ఓపెన్ గా అండ్ ఇంత వల్నరబుల్ గా ఇంత ఫ్రీగా కమ్యూనికేట్ చేస్తున్నాడు అనేది 80s కే అంత పెద్ద విషయం అంటే ఇప్పటికీ అంత పెద్ద విషయం చాలా మందికి. ద హోల్ మూవీ ఇస్ రిలవెంట్ ఈవెన్ టుడే. ఇప్పటికీ చాలా మందికి అంత కమ్యూనికేషన్ ఉండదు అన్ఫార్చునేట్లీ. ఆ సీన్ నాకు ఎందుకు బాగా నచ్చింది అంటే, అండ్ నువ్వు స్వాగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నావు ఎగ్జాక్ట్లీ ఆన్ దోస్ లైన్స్. ఏంటంటే నాకు ఈ హీరో సమాధానం ఏమిస్తాడో అది బాగా కూర్చుంది. ఓ మై గాడ్, ఏంటంటే నేను లైక్ ఫాదర్ లైక్ సన్ అనిపించింది నాకైతే. ఆ పని చేసుకోవడానికి నేను అంత పిరికివాడిని కాదులే నాన్న అంటే. ఓ యా, యూనో. సో అది ఒకటేంటంటే అది క్యారెక్టర్ కి చాలా అలైన్డ్ ఉంది ఆ థాట్ ప్రాసెస్. ఇంకోటి నువ్వు సోషల్ మెసేజ్ ఏమైనా పెడదాం అనుకుంటున్నావు అంటే దిస్ ఇస్ నువ్వు ఒక ఇట్ ఈస్ ప్రాపగాండా. యాక్చువల్లీ ప్రాపగాండా చాలా మంది అపార్థం ఏం చేసుకుంటారంటే అది నెగటివ్ దాన్నే ప్రాపగాండా అనుకుంటాము అని కాదు. ప్రాపగాండా ఇస్ బేసిక్లీ అది నెగటివ్ అయినా అవ్వచ్చు, పాజిటివ్ ప్రాపగాండా అయినా అవ్వచ్చు.
నువ్వు ఏదైతే మెసేజ్ వేరే వాళ్ళకి ఇంప్రెస్ చేయడానికో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నువ్వు ఒక మెసేజ్ పెడుతున్నావు అంటే దట్ ఈస్ బేసిక్లీ ప్రాపగాండా. కరెక్ట్. సో ఇందులో ఎట్లా అయితే చాలా సటిల్గా అండ్ సెటిల్గా అండ్ ఒక్క లైన్ లో అంత భారీగా వదిలేసి పోవడం అనేది చేస్తే ఇలా చేయాలి, ఇట్లా నెత్తి మీద బాధినట్టు ఉండకూడదు. సో బేసిక్ గా ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఏం పోతుందంటే అసలు ఇప్పటికే మన సినిమాల మీద ఎంత ఇంప్రెషనబుల్ ఎంత ఇదైపోయినరు అంటే అసలు సినిమాలే చాలా గలీబుల్ అయిపోయారు. దట్స్ అ వర్డ్. గలీబుల్ ని తెలుగులో ఏమంటారు చెప్పండి. అమాయకత్వమా? బట్ ఇది సెకండ్ హాఫ్ ఆఫ్ 80s లో వచ్చింది, ఇది 80s ఎండ్ లో వచ్చింది. అప్పుడు ఎట్లా ఉండేదో ఊహించుకో. అలాంటప్పుడు ఒక హీరో నోట ఈ మాట వస్తుందంటే పిరుకోళ్లే ఇలాంటి పని చేస్తారు. కరెక్ట్. అంటే సూసైడ్ చేసుకోవడం అనేది ఒక పిరుకోడి చేష్టలు. ఎగ్జాక్ట్లీ. లైక్ ధైర్యమునోడు ఎవడు వాడికి సూసైడ్ ఆప్షన్ కాదు అన్న ఇట్స్ ఓవర్ సింప్లిఫికేషన్ అనిపిస్తుంది కొంతమంది, కానీ ఇట్ ఈస్ సటిల్టీ యాక్చువల్లీ, ఇట్స్ న్యూవాన్స్. ఒకలాంటి స్టిగ్మా పెడుతున్నారు సొసైటీ మీద. కొంతమంది యూ కెన్ సే ఇట్ ఈస్ అన్ఫేర్, బట్ ఇట్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ స్టిగ్మా టు పుట్. అబ్సల్యూట్లీ. ఒక డిస్కరేజ్మెంట్ ఉండాలి ఇలాంటి వాటికి, బికాస్ లేకపోతే ఇప్పుడు కెనడా లాగా ఏం బాబు జలుబు వచ్చిందా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వై డోంట్ యూ జస్ట్ కిల్ యువర్ సెల్ఫ్ అంటే కష్టం. అంతే, ఇద్దరు ముగ్గురు మిగులుతారు బై ద ఎండ్ ఆఫ్ ద డెకేడ్. కానీ ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో రీఎన్ఫోర్స్మెంట్. ఇట్స్ అ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంట. సూసైడ్ లాంటి థాట్ వచ్చింది ఎవరికైనా అంటే, అండ్ ఇఫ్ సంబడి సేయింగ్ అది పిరుకోడి చేసే పనులు రా అన్నాడు అనుకో, దెన్ ఒకటి రావాలి, ఒక రియలైజేషన్ రావాలి దట్ నేను పిరుకోని కాదు. ఆర్ ఇఫ్ సంబడి నోస్ సమ్మన్ హూ హ్యాస్ అ టెండెన్సీ ఆర్ ఇస్ ఇన్ డిప్రెషన్ ఆర్ వాట్ ఎవర్ ఏదైతే రీజన్స్ ఉంటాయో ఆ పర్సన్ కి ఇదే చెప్పాలి, అరే ఐ లుక్ ఎట్ యు యాజ్ అ వెరీ బ్రేవ్ సోల్, నువ్వు పిరుకోడి చేసే పనులు మాత్రం చేయకు. అండ్ దట్ ఈస్ వాట్ యు ఆర్ డూయింగ్. సో ఇట్ ఈస్ ఆల్సో హౌ యూ హ్యావ్ టు టాక్ టు సమ్వన్. అది కూడా ఒక పర్టికులర్, ఐ మీన్ అగైన్ ఎట్లయినా నువ్వు డిసైఫర్ చేయొచ్చు ఈ ఒక్క సీన్ ని. అంటే ఫ్రమ్ సినిమాటిక్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఒక చిన్న 15-20 సెకండ్స్ సీన్ ఆర్ ప్రాబ్లీ 1 minute సీన్ ప్యాక్డ్ ఎంత ఇన్ఫర్మేషన్ ప్యాక్ చేసిందంటే బిట్వీన్ ఎ ఫాదర్ అండ్ ఎ సన్ అండ్ ఎ సన్ అండ్ ఎ ఫాదర్ అండ్ దేర్ ఇన్సెక్యూరిటీస్ అండ్ ఆ కొడుకు ఇవ్వాల్సిన అష్యూరెన్స్ ఎలా ఉంటుంది ఫాదర్ కి, కొడుకు ఎలా ధైర్యం ఇవ్వచ్చు వాళ్ళ పేరెంట్స్ కి, ఆ ఇన్సెక్యూరిటీస్ ని ఎట్లా కర్బ్ చేయొచ్చు, ఇవంతా ఉన్నది అందులో. అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్, ఇట్ ఈస్ కమ్యూనికేషన్. అంతే, కమ్యూనికేట్ ద రైట్ థింగ్ అట్ ద రైట్ టైం. దట్స్ ఇట్. అది బ్యూటిఫుల్ గా చేసిండు వాళ్ళైతే. ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్. వి కాంట్ ఎంత చెప్పినా తక్కువే ఇది జంజాల గురించి. ద రైటింగ్, ద డైరెక్షన్, ఓ పెద్ద హూప్లా లేదు. ఓ టీవీ సీరియల్ లాగా ఫాదర్ కొంచెం దూరం నడిచిపోయి మొహం తిప్పుకొని అట్లేం లేవు. ఇద్దరు టాకింగ్ ఐ టు ఐ. చాలా సెల్ఫ్ అష్యూర్డ్ లాంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది జంధ్యాల వర్క్ లో. ప్రేక్షకుల కోసం ఒకవేళ మీ ఇంకా కన్విన్స్ కాలేదు అంటే, ఇంకా కాలేదా మీరు? ఈయన దీనికి కౌంటర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే చాలా తొందరగా చెప్పేస్తా. ఇది నెట్ఫ్లిక్స్ లో ఒక స్టార్టింగ్ లో ఒక షో వచ్చేది 13 Reasons Why అని. ద హోల్ ప్రెమిస్ డౌట్ వస్తుంది 13 ఎందుకు ఎగ్జాక్ట్లీ. ద హోల్ ప్రెమిస్ ఆఫ్ ద షో ఏంటంటే ఒక హై స్కూల్ ఉంటది, అందులో ఒక పాపులర్ అమ్మాయి ఉంటది, ఫుల్ హాట్ బ్యూటిఫుల్ ఉంటది, సూసైడ్ చేసుకుంటది అండ్ షీ రికార్డ్స్ సమ్ క్యాసెట్స్ ఏదో టేప్స్, అండ్ ఆ టేప్స్ హర్ ఫ్రెండ్స్ లేకపోతే ఒకడు ఉంటాడు వాడికి క్రష్ ఉంటది, వాడు హీ డిస్కవర్స్ దీస్ టేప్స్ అన్నమాట. దానికి లైన్ కొడుతూ ఉంటాడు. బేసిక్ గా ఏంటంటే అసలు చనిపోయే ముందు ఈ అమ్మాయి మైండ్ లో ఏం నడుస్తుండే, ఆ అమ్మాయి ఏం అనుకుంటుండే వీళ్ళ గురించి వాళ్ళ గురించి అన్నట్టు ఆ షో తీశారు. స్కామ్ ద బ్యాంక్స్. అది చూడగానే నాకేమనిపించింది అంటే ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గ్లోరిఫై చేశారు అలాంటి క్యారెక్టర్ ని. ఈ దరిద్రం ఒకటి ఉంది. అండ్ యు నో వాట్, ఇది నాకు అనిపించింది ఇంకెవరికో అనిపించిందే కాదు, రియాలిటీలో ఏంటంటే ఈ షో వచ్చిన తర్వాత సూసైడ్స్ ద నంబర్ ఆఫ్ సూసైడ్స్ I heard about this. In US skyrocketed. Age group lo it went it's up. A teenage idi kada. So this is the exactly, it's a teen drama. So ఇది ది ఫ్లిప్ సైడ్ ఆఫ్ ప్రాపగాండా. ఇది నీ ప్రాపగాండా ఇలా ఎడుస్తే ఇదే జరుగుతుంది. డిలీటెడ్. అందుకనే ఎవరో అడిగిన మమ్మల్ని నెట్ఫ్లిక్స్ అంటే ఎందుకు మేము అట్లా చేస్తామని. ఇందుకే దేర్ ఆర్ మెనీ మోర్ అసలు మస్తు ఉన్నాయి. కిటికీలు వెళ్ళాడితే ఎప్పుడు మొదలు పెట్టినామంటే. సో మనం ఎప్పుడైనా ప్రపంచానికి ఏదైనా బ్రాడ్కాస్ట్ చేస్తున్నామంటే ఒక పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. లేకపోతే మనం ఎంత దగ్గర పెట్టుకొని అసలు అబ్బా ప్రతిదీ 1-2 సార్లు ఆలోచిస్తాం మేము. ప్రతి ఎపిసోడ్ ముందు మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి 4-5 NDAs సైన్ చేస్తాం. ఓ మై గాడ్.
ఇట్స్ సో క్రేజీ. యా ఇట్స్ Paperwork. మేము ఎస్ఎల్ఏతో బాగుండున్నాం Yeah. మా బోర్డుకి. Yeah. కానీ ఒక్కటే ఏంటంటే చెప్పిన తర్వాత ఆలోచిస్తాం చాలా మేము, అరే ఏం చెప్పినాం, ఎట్లా చెప్పినాం, ఎందుకు చెప్పినాం అని. అది మర్చిపోతాం. దెన్ వి డోంట్ కేర్, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో బట్ అదొక ఎగ్జాంపుల్. అబ్సల్యూట్లీ. బట్ నేను ఇంకోటి చెప్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే ద హోల్ ఆర్క్ ఆఫ్ ఎందుకు ఇది క్లాసిక్ అనేది నువ్వు కొన్ని పాయింట్స్ చెప్పావు. దాని తర్వాత నేను ఈ రిచ్ మ్యాన్ ది ఎట్లా చూపించాడు అని చెప్పాను. అది కాకుండా నాకేముండే అంటే ఇది ఏ కల్చర్ లో అయినా ఎవరైనా ఎనీ టైమ్ పీరియడ్ ఎనీ కల్చర్ వాళ్ళు ఈ సినిమా చూసారనుకో విత్ సబ్ టైటిల్స్ ఫర్ దర్ లాంగ్వేజ్, వాళ్ళకి అసలు ఏలియన్ అనిపించదు ఏమి. అబ్సల్యూట్లీ. ఆల్ ఆఫ్ దెమ్ విల్ అండర్స్టాండ్. అదే చెప్తున్నా, ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎ పర్సన్ హూ విల్ వాచ్ దిస్ మూవీ అండ్ హీ విల్ నాట్ లైక్ ఇట్. యా, ఒక్కటే నాకు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏమిస్తా అంటే, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ అండ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వాళ్ళు చూసి నాకు నచ్చలేదు అన్నారంటే ఐ వోంట్ బిలీవ్ దిస్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ దెమ్. బట్ వేరే లాంగ్వేజ్ వాళ్ళు చూసి ఆ సబ్ టైటిలింగ్ లో చూసి వాట్ ఎవర్ చూసారు అనుకో, మేబీ దెర్ విల్ బి లాస్ ఇన్ ట్రాన్స్లేషన్ కైండ్ ఆఫ్ సినారియో. ఎందుకంటే ద రైటింగ్ వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ దిస్ ఇస్ ద పాయింట్ దట్ ఐ వాంట్ టు టెల్. అండ్ అగైన్ ఇది ఇట్ మైట్ బి ఒక ఆ టైమ్ ఆఫ్ మూవీ మేకింగ్ లో ఇది మైట్ బి ఎ నార్మ్. బట్ ఈ మూవీలో నాకు ఎందుకో కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ కనబడింది ఇన్ రైటింగ్, ఇన్ డైలాగ్ రైటింగ్ ఎస్పెషలీ. అండ్ అదేంటంటే ద కైండ్ ఆఫ్ వర్డ్స్ దే యూజ్ ఇన్ తెలుగు. ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీ అదర్ మూవీ విచ్ ఐ వాచ్, అండ్ నేను చాలా చూసిన ఆ పీరియడ్లో చాలా చూసాను. ఈ ప్యూరిటీ ఆఫ్ లాంగ్వేజ్ ఒక కొట్టుకొస్తుంది చూడు మొహంకి. నువ్వు డైలాగ్లు వింటుంటే సంకోచంగా అంటాడు, రైట్? అండ్ వరల్డ్ మ్యాప్ ని తెలుగు లేదో అంటాడు, ప్రపంచ దీనిపైన శ్రీలంక అంత ఉండే మెదడు. ఓకే, ఇవి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఆ ప్యూరిటీ ఆఫ్ లాంగ్వేజ్ కదా ఎంత ప్రిస్టీన్ గా వస్తుంది స్క్రీన్ నుంచి. యూ కాంట్ బట్ ఫీల్ ఏంటంటే, ఓ ఎంత బాగుంది మన లాంగ్వేజ్. నథింగ్ ఈస్ హార్ష్, నథింగ్ ఈస్ లైక్ రఫ్, నథింగ్ హిట్స్ యూ హార్డ్. ఇట్ జస్ట్ మేక్స్ యూ లైక్ వామ్త్ అన్నా చూడిందాక. It is a lot to do with dialogue writing కూడా, and the way the dialogue was written. రైట్, కోపంగా కానీ జోక్ కన్నా ఏదన్నా కానీ ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అనిపించింది నాకు. కొన్ని పాటలలో లిరిక్స్ దాకా కూడా పోయింది. ఓ యా అబ్సల్యూట్లీ. పాటలు అయితే అగైన్ నేను ఇంకో బ్యూటీ ఉంది ఒకటి, ఆల్ ద ఎంటర్టైన్మెంట్ ఆర్ ఆల్ ద ఫీలింగ్ ఉంది చూడు ఈ పాటలది, అది ఇది వాజ్ ఓన్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ లో ఇఫ్ యూ అబ్జర్వ్ ఒక్క పాట లేదు. ఇట్ ఈస్ సో హెవీలీ స్టోరీ లోడెడ్ కదా, దట్ యూ డోంట్ ఈవెన్ రియలైజ్. నేను లిటరలీ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి మన రికార్డింగ్ ముందర ఒకసారి చూసా, జస్ట్ స్కిమ్ త్రూ అండ్ ఐ వాజ్ రియలైజింగ్, ఓహో దీనికి పాట లేదు. ఎందుకంటే ఇట్ నో పాయింట్ కదా, హీ వాంటెడ్ టు లెవరేజ్ సాంగ్స్ ఫర్ ద డ్రామాటిక్ ఎఫెక్ట్. ఆ ఎమోషన్ మనం మాట్లాడుకున్నాం ఏదో మూవీలో, ఓ పాట ఒక డ్రామాటిక్ ఎఫెక్ట్ ని కొంచెం గ్లోరిఫై చేయడానికి, ఒక ఎమోషన్ ని హైలైట్ చేయడానికి వాడతారు. ఆర్ లేకపోతే ఒక బ్రీఫ్, నీకు ఒక లాంగ్ సీన్ అయిపోయింది, దెన్ యూ వాంట్ టు రిలాక్స్, ఆడియన్స్ కి కొంచెం రిలాక్సేషన్ లాగా వాడతారు. నువ్వు చూస్తే ఇందులో సెకండ్ హాఫ్ లో ఒక్క పాట లేదు. అండ్ విచ్ ఇస్ అ బ్రేవ్ థింగ్ టు డూ ఆ టైంలో. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ, తెలుగు మూవీస్ మొత్తము వర్ హెవీలీ రిలయంట్ ఆన్ పాటలు, అండ్ ఇందులో ఒక పాట లేదు. విచ్ ఇస్ అగైన్ ఐ థింక్ ఇట్స్ అ బోన్ అంట నేను అది, అలాంటి టైప్ ఆఫ్ టేకింగ్ అండ్ ద కాన్ఫిడెన్స్ దట్ యూ విల్ బి ఎంగ్రాస్డ్ ఇన్ ద స్టోరీ. అదే ఆ కాన్ఫిడెన్స్ ఇవి నేను కనబడతా ఎందుకో నా. ఇట్స్ లైక్ ఇఫ్ ఐ మేక్ అ మూవీ ప్రాబ్లీ దిస్ హౌ ఇట్ విల్ బి. మాకు రాసి చెప్పండి మీరు ఏమనుకుంటారు. ఆ కాన్ఫిడెన్స్ అనేది మాత్రం అది ఒక్క పాయింట్ ఎప్పుడు ఇట్లా మిగిలిపోతుంది. జంధ్యాల సినిమాలు చూస్తే ఆ సెల్ఫ్ అష్యూర్డ్ కాన్ఫిడెన్స్ అనేది ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ కానీ, లైక్ వానబీ బడింగ్ ఆర్టిస్ట్ కానీ, ఆ కాన్ఫిడెన్స్ ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలనిపిస్తుంది నాకు. అబ్సల్యూట్లీ. ఎందుకంటే దాంట్లోనే చాలా ఉంది. ఈ చంటబ్బాయి టైటిల్ ట్రాక్ లో ఎట్లయితే క్రియేటివ్ గా ఆ రోడ్ సైన్స్ వాడారు, ఇందులో ఎట్లయితే వేరే ప్రొడక్షన్ నుంచి ఆ మాయాబజార్ పాట అహనా తీసుకొచ్చి పెట్టేశారు, ఇలాంటి చిన్న చిన్న మూవ్స్ అనేది ఇది ఒక విధంగా టైమ్లెస్ ఇవి. ఎందుకంటే ఆ టైంలో మనకి ఏమనిపిస్తుంది, ఆ కాలంలో సినిమాలు తీశారు అంటే రెస్ట్రిక్షన్స్ ఉండేవేమో, యూనో బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ ఉండే, ఇది ఉండే అది ఉండే, ఎక్కువ అంత రిసోర్సెస్ లేకుండా ఇప్పుడున్నంత. సో ఆబ్వియస్లీ మెంటల్ గా నువ్వు క్యాల్కులేట్ చేసుకుంటే ఆ టైంలో
మేబీ అంత ఎక్స్ప్రెషన్ దెబ్బతినేదేమో వీళ్ళది, ఎందుకంటే ఎక్కువ చేతికి రిసోర్సెస్ లేవు, కరువు ప్రాంతం ఉండేదేమో అని అట్లా అనిపిస్తుంది. కానీ నువ్వు తిరిగి యాక్చువల్ గా చూసావంటే ఈ జంధ్యాల సినిమాలు, ఆదిత్య 369 ఇట్లాంటి సినిమాలు ఎంత పెద్ద పారాడాక్స్ లాగా ఉంటాయంటే అది. ఎందుకంటే ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్న ఈ ఫ్రీడమ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ క్రియేటివిటీ ఎక్కడి నుంచి ఉంది, ఈ సెన్స్ ఆఫ్ ప్లే అనేది వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది. అబ్సల్యూట్లీ. అండ్ ఇంకో ఫ్యాక్టర్ చెప్తా, విచ్ ఇస్ అగైన్ యువర్ ఫేవరెట్ డిపార్ట్మెంట్, ద ఎడిటింగ్ ఆఫ్ ద సీన్స్, ద ట్రాన్సిషన్స్. లక్ష్మీనారాయణ ఆ దుర్మార్ కూడా అది ఇది అని చెప్తాడా, అసలు నీకు లక్ష్మీనారాయణ ఎలాంటోడో తెలుసు, నీకు ఎవరో తెలుసా అని అంటే కట్ టు నెక్స్ట్ సీన్, కోటా ఇస్ ఓపెనింగ్ ద గేట్ అండ్ అది నేనే, ఎక్కడి నుంచి వచ్చారు అండ్ అదంతా నడుస్తుంది. లైక్ హిజ్ ఇంట్రొడక్షన్, రైట్? ఇమాజిన్ చేయి నువ్వు, దిస్ ఆర్ ద టైమ్స్ వేర్ యూ హ్యాడ్ టు షూట్ ఆన్ రీల్. నీకు ఆ రోల్ రీల్ అనేటోళ్ళు వాళ్ళు, రైట్? దాని ఒక లెంత్ ఉంటుంది, ఇట్ లాస్ట్ ఫర్ ఓన్లీ సో అండ్ సో టైమ్. దాని తర్వాత కొత్త రీల్ తీసుకురా అండ్ దట్ వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ డిఫికల్ట్ టు ట్రాన్స్పోర్ట్, దాన్ని క్యారీ చేయడం అంతా చాలా డెలికేట్, హైలీ ఫ్లేమబుల్ అండ్ కొంచెం ఎండ పడితే పోయింది మొత్తం రీలు, నీకు షేడో ఏదో వస్తుంది, అదంతా ఏదో సో మెనీ ఛాలెంజెస్. ఇలాంటి లాజిస్టికల్ ఛాలెంజెస్ పెట్టుకొని నీకు ఎడిటింగ్ ఎంత సీమ్లెస్ ఉందంటే ఈ మూవీలో, ఇట్ ఈస్ అన్డినయబుల్. అంటే అసలు నువ్వు మనకు అనిపిస్తుంది డిజిటల్ పెట్టుకొని మనం ఏం బిక్తున్నామా అనిపిస్తుంది. ఇట్ ఈస్ సచ్ అ ఫనీ థింగ్. అందుకనే మనల్ని ప్రొఫెషనల్స్, ఎందుకంటే నా వన్ ఆఫ్ ద కోర్ పాయింట్స్ కూడా ఇట్ ఈస్ ఆన్ ద సేమ్ లైన్స్. అండ్ గో ఆన్. సో నేను అదే అంటున్నా, లైక్ నీకు స్క్రీన్ పైన ఇలాంటి అవుట్పుట్ తీసుకొచ్చావంటే డూ యూ నో వైల్ టేకింగ్ ద మూవీ, అండ్ మేబీ మన ఆడియన్స్ లో ఎవరైనా ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళు ఉన్నారంటే ప్రాబ్లీ దే విల్ అండర్స్టాండ్ ద గ్రావిటీ ఆఫ్ ఈ పాయింట్. నీకు ఎంత క్లారిటీ ఉండాలి తెలుసా యాజ్ ఎ మేకర్, ఈ పాయింట్ దగ్గర నేను ఆ సీన్ తీసుకొస్తా అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ బ్రింగింగ్ ద సీన్, ఆ సీన్ ఇట్లా ట్రాన్సిషన్ అవుతుంది. దిర్ ఇస్ నో స్పెషల్ ఎఫెక్ట్స్ ఇందులో, పాయింగ్ అని అట్లా ఏం లేవు ఇందులో. ఆ ఫ్రేమ్ యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్ ప్లే ఇట్లా మైండ్ లో ఉండాలి నీకు, అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు డెలివర్ ఇట్. పేపర్ నుంచి ఎగ్జిక్యూషన్ కి దింపాలి, ఇట్లా యాజ్ ఇట్ ఈస్ దింపాలి. అండ్ ఇన్ఫాక్ట్ పేపర్లో దింపే ముందర ఫస్ట్ మైండ్ నుంచి పేపర్కి దింపాలి, పేపర్ నుంచి నువ్వు స్క్రీన్కి తీసుకురావాలి. అండ్ ఈ ప్రాసెస్లో నీకు 20 స్టెప్స్ ఉంటాయి, రైట్? లొకేషన్ మారుతుంది, లైటింగ్ డిఫరెంట్ ఉంటుంది, సో ఆన్. సో దో ఇట్ లుక్స్ ఎంత సింపుల్గా, ఇక్కడి నుంచి ఇక్కడి అంతేగా ఏముంది, పెద్ద ఎక్స్ట్రావగెంట్ ట్రాన్సిషన్ ఏముంది, ఎడిట్ కట్ చేశారు, అక్కడి నుంచి స్టార్ట్ చేశారు రీలు అన్నట్టు ఉంటుంది. కానీ దాంట్లో ఛాలెంజెస్ ఎంత ఉంటాయో అర్థం కావట్లేదు, రైట్? లైక్ అందుకనే అంటున్నా, ఆ ఫిలిం స్టూడెంట్స్కి వాళ్ళకి అర్థమవుతుంది, బికాస్ కంటిన్యూటీ ఒకటి ఉంటుంది, దెన్ ఆ టెంపో మెయింటైన్ చేయాలి. సో ఇద్దరు డిఫరెంట్ యాక్టర్స్, ఆయన ఒక డిఫరెంట్ యాక్టర్ అండ్ విత్ సమ్ సైడ్ యాక్టర్స్, వాళ్ళ ఒక గెస్ట్ అపీరెన్స్, మిగతా వాళ్ళందరి చేత ఒక టెంపో మెయింటైన్ చేయాలి. వీళ్ళది ఒక హై నోట్ లో ఎండ్ అయింది వీళ్ళ కాన్వర్సేషన్, ఆల్మోస్ట్ అదే హై నోట్ లో కూడా నువ్వు తీసుకెళ్ళాలి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అక్కడ ఫిజికల్ కామెడీ ఉంది బ్రహ్మానంద్. ఆ ఫిజికల్ కామెడీ టైమింగ్, వాడు బకెట్ వాడేయడం, ఇట్ వాస్ సో వెల్ డన్. అండ్ కొంచెం బ్యాక్ స్టోరీ చెప్పాలంటే అది బ్రహ్మానందం డెబ్యూ. అవును. సో ఒక డెబ్యూటెంట్ నుంచి అలాంటి పర్ఫార్మెన్స్ తీయడం, టేకింగ్ నథింగ్ అవే ఫ్రమ్ బ్రహ్మానందం అసలు లేకుంటే. అండ్ ద కెమిస్ట్రీ దే షేర్డ్, కోటా అండ్ బ్రహ్మానందం, ఓ మై గాడ్, ఇట్ వాస్ జస్ట్ సీమ్లెస్ అనిపించింది నాకు. అండ్ ఆ ఫిజికల్ కామెడీ ఆఫ్ బ్రహ్మానందం ఎస్పెషల్లీ, ఒక చోట వాడు పిండి పడేస్తాడు, పిండి పడేసి మొత్తం లోపల దోస్తూ ఉంటాడు. అండ్ దట్ హ్యాడ్ 4-5 డిఫరెంట్ యాంగిల్స్ ఆ సీన్, ఆ ఎడిట్స్. అండ్ బ్రహ్మానందం హ్యాడ్ టు బి ఇన్ ద సేమ్ పొజిషన్ డూయింగ్ ద సేమ్ థింగ్. అండ్ ఐఎమ్ వెరీ షూర్ అప్పట్లో 3 కెమెరాలు పెట్టే లగ్జరీ లేకుండే, రైట్? సో అండ్ అప్పట్లో లైటింగ్ చేయడం అనేది లేకుండే. సో if in case you had to complete the whole thing in one day to maintain the continuity of the shot. So నువ్వు ఒక డెప్త్కి వెళ్ళినావు అనుకో యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ ద క్రాఫ్ట్, నీకు ఇందులో ఛాలెంజెస్ ఇట్లా బయట పొర్లుతూనే ఉంటాయి, రైట్? ఐఎమ్ హ్యావింగ్ ఆల్ దిస్ ఇన్ ప్లేస్. వాళ్ళ అవుట్పుట్ డెలివరీ చూస్తే, అండ్ కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు దట్ ఇట్స్ జస్ట్ వన్ ఆఫ్ థింగ్, బట్ జంధ్యాల గారి కెరియర్ చూసామనుకో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రేడ్ మార్క్. He will transition from story arc to story arc to story arc seamlessly. And it is almost like mentally record చేసేసుకున్నా నేను, జస్ట్ ఏదో అట్లా ఫార్మాలిటీ కోసం తీయాలి, షూట్ చేయాలి అంతే అన్నట్టు ఉంటుంది. బట్ editing, that I mean for me one of the few times where I felt editing was very well done. Second thing, in the course of editing they have never used music to elevate the scene, right? Background music పెట్టడం ఏదైనా,
దే యూస్ న్యాచురల్ సౌండ్స్. లాస్ట్ లో వాళ్ళు బస్ వాళ్ళు ఊరేంపు తీస్తారు కదా, అవును ఆ బస్ హార్న్లు, అవును లేకపోతే వేరే చోట ఈ బకెట్ వాడడము, లేకపోతే బిందె వాడడము, ఇట్ ఈస్ ఆల్ లైక్, ఐ మీన్ ఇట్స్ జస్ట్ పీస్ ఆఫ్ ఆర్ట్ అంటే, షెఫ్స్ కిస్, యూ కాంట్ గెట్ బెటర్ దెన్ దాట్ అంట నేను. యా అగ్రీడ్ ఆల్ ఆఫ్ దాట్. ఆ బకెట్ పడేయడం అన్న సీన్ మాత్రం ఇట్ స్టాండ్స్ అవుట్ Oh yeah. ఫర్ షూర్. జస్ట్ ద వే హీ డ్రాప్డ్ ఇట్ యా అండ్ ఎంత done. వైలెంట్ రియాక్షన్ ఇస్తాడు, యా యూనో ఫిజికలీ వైలెంట్ రియాక్షన్ ఇస్తాడు, ఒక జర్క్ ఇస్తాడు. అవును, దట్ ఈస్ నాట్ అ డెబ్యూటెంట్ పర్ఫార్మెన్స్. యా ద స్టార్ వాజ్ మేడ్ అక్కడ. Yeah. ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ లో బకెట్ వాడేస్తాడు, ఇట్లా తిరుగుతాడు మనిషి, అవును అండ్ దట్ ఈస్ వేర్ హీ వాజ్ మేడ్. హీ వాజ్ అ స్టార్. యా నా ప్రకారం అయితే యూ డోంట్ నీడ్ అనదర్ ప్రూఫ్ దట్ బ్రహ్మానందం ఈస్ గోయింగ్ టు బికమ్ వాట్ హీ బికమ్. యా అండ్ ఆ పాయింట్ ఏదైతే ఉందో, నువ్వు ఎడిటింగ్ గురించి ఏదైతే చెప్పావు, ఆ ఫిలిం రీల్ గురించి, ఓ యా, ద కాస్ట్ ఆఫ్ ఇట్, అదంతా బేసిక్లీ రెస్ట్రిక్షన్స్. ఈ సినిమా చూస్తుంటే అండ్ నువ్వు ఆ రైటింగ్ లో లిరిక్స్ గురించి కూడా ఏదైతే అన్నావో, ఒకలాంటి లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఉంది ఆబ్వియస్లీ ఇన్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ నాకు అది ఎడిటింగే కాదు, నాకు ఇన్ బ్లాకింగ్ ఓ అండ్ ఇన్ సీన్ డైరెక్షన్ ఓ బిహేవ్ అండ్ కెమెరా ప్లేస్మెంట్, యా బేబీ, ఇవన్నీ కూడా అసలు చూస్తుంటే నాకు డౌట్ ఏమొచ్చింది అంటే, ఒకలాంటి వియర్డ్, ఆనెస్ట్లీ ఈ క్లాసిక్స్ ఎందుకు చేస్తున్నాము అంటే, నా తరపు నుంచి మనకి చాలా రిచెస్ ఉన్నాయి అవును, పాస్ట్ లో, there's a lot to learn. షుడ్ వి నాట్ ఎక్స్ప్లాయిట్ అనిపించింది. Absolutely. ఆఫ్ కోర్స్ వి షుడ్ ఎక్స్ప్లాయిట్, Absolutely. ఇట్స్ ఫ్రీ కాంటెంట్. అవును, అలా ఆ దృష్టిలో క్లాసిక్స్ చేయడం బాగుంటుంది అని పర్సనల్ గా నా తరపు నుంచి అట్లా ఆ ఉద్దేశం ఉండే. అవును, కానీ ఈ క్లాసిక్స్ చూస్తుంటే నాకు ఒక వియర్డ్, ఎప్పుడు కానీ ఒకలాంటి అన్సెటిల్డ్ ఫీలింగ్ వస్తుంది ఈ మధ్య. నాకు కూడా. బట్ ఐ వాంట్ టు హియర్ మోర్, లైక్ వాట్ ఈస్ దట్ ఫీలింగ్? ఎంత అన్సెటిలింగ్ ఉంది ఏంటి అంటే, అసలు ఒక వియర్డ్ టైం ట్రావెలర్ టైప్ ఫీలింగ్ వస్తుంది, యూనో లైక్ అన్స్టక్ ఇన్ టైం టైప్. అండ్ దానికి కోర్ ఏంటంటే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కరువు ఇప్పుడుందా, కరువు అప్పుడు ఉండేదా? యా, యూనో అప్పుడు రిచ్ ఉన్నామా, ఇప్పుడు రిచ్ ఉన్నామా, నాకు అర్థం కావట్లేదు. నాకు ఐ మీన్ ఇట్స్ నేల్ ఆన్ ద కాఫిన్ ఇదైతే. యూనో బికాస్ ఒక్కొక్క రీలు లెక్క పెట్టుకున్న బతుకులో ఈ డైరెక్టర్లు బ్లాకింగ్ చేస్తున్నారు, కెమెరా ప్లేస్మెంట్ చేస్తున్నారు, ఒకటే షాట్ తీస్తున్నారు, అండ్ ఆ షాట్ ని ప్యాకప్ ర్యాప్ చేసేస్తున్నారు, ఎడిటర్కి పంపిస్తున్నారు, ఎడిటర్ కట్ చేస్తున్నాడు. ఇవాళ ఇంత ఎదిగింది ఇండస్ట్రీ, ఇన్ని రీసోర్సెస్ వచ్చాయి సంఖ కింద అంటే, 3-4 కెమెరాలతో తీస్తున్నారు షాట్. అండ్ మన సరిపోదా శనివారం హీరో చెప్పాడు కదా, అప్పుడు నాకు నిజం క్లిక్ అయింది. ఎందుకంటే అప్పటిదాకా నాకు తెలియదు ఇది చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి. ఏమంటున్నా అంటే, కన్వెన్షనల్ గా ఇండస్ట్రీలో ఈ మధ్య అదే 3-4 షాట్లు యాంగిల్స్ నుంచి తీస్తున్నారు, పర్ఫార్మర్స్ కూడా తెలీదు ఏ షాట్ వాడుతున్నారు అనేది ఫైనల్లో. సో ఏదో తెలియకుండా మేము చేస్తున్నాం అని అది అన్నప్పుడు నాకు ఎట్లా క్లిక్ అయిందంటే అది, ఎందుకంటే పైసలు వస్తే, రిసోర్సెస్ వస్తే ఇదా మనం చేసేది. We removed the planning out of it, the blocking out of it, we removed intentionality. జస్ట్ ఒకలాంటి ఆల్గోరిథమిక్ ప్రాసెస్ ఇది. జస్ట్ పెట్టారా కెమెరాలు ఆన్ చేయి, ఫోకస్ ఉన్నది, ఎడిట్ లో చూసుకుందాం, పోస్ట్ లో చూసుకుందాం. వేరాజ్ ఇక్కడ జంధ్యాల ఒక సీన్, అయ్యకి కొడుకు ప్రేమలో పడ్డాడని తెలియగానే మేడ మీద నుంచి మెట్లు దిక్కుంటూ కిందికి రావాలి ఒక సీన్ లో, కిందికి దిగొచ్చి ఆ బకెట్ ఎత్తి ఇట్లా పెట్టి బకెట్ ని పంపుతాడు. ఓకే, ఆ సీన్ తని పడిపోతాడు, ఆ పనోడు అయ్యగారు గురుకుంటూ వస్తారు. ఎగ్జాక్ట్లీ, ఆ సీన్ ఇట్ ఈస్ అ చాప్టర్, ఇట్ ఈస్ నాట్ అ సీన్. ఎందుకంటే ఇవాళ రేపు తీసే సినిమాలు అంటే, ఇవాళ రేపు ఫిల్మ్ మేకర్స్, కన్వెన్షనల్ ఫిల్మ్ మేకర్స్ చాలా ఫోకస్ చేయాలి ఆ సీన్ మీద. ఎందుకంటే కెమెరా ఎక్కడుంది, కెమెరా నేల మీద ఉంది, కొంచెం దూరంలో. ఎక్కడుంది అంటే కరెక్ట్ గా బకెట్ లెవెల్లో ఉంది కెమెరా. ఎందుకున్నది బకెట్ లెవెల్లో? ఎందుకంటే పంచ్ లైన్ సీన్ కి బకెట్. సో ద మోస్ట్ ప్రామినెంట్ థింగ్ ఇన్ దట్ సీన్, డైరెక్షన్ పరంగా ఆలోచిస్తే బకెట్ ఉండాలి. సో బకెట్ లెవెల్లో ఉంటూ ఆ మనిషి పై నుంచి మెట్లన్నీ దిక్కుంటూ వస్తాడు, దిక్కుంటూ వచ్చి బకెట్ స్ట్రైట్ గా అక్కడ ఉండదు కూడా, ఇసుక దగ్గర ఉంటుంది బకెట్. ఇసుకలో బకెట్ సరిగ్గా కనబడట్లేదు. సో దాని ఇసుక నుంచి ఎత్తి ఈ సిమెంట్ డ్రైవ్ ఏదైతే ఉందో దాని మీద పెడతాడు. ఎర్ర బకెట్ ప్రామినెంట్ గా అనిపిస్తుంది, కెమెరా కూడా బకెట్ లెవెల్లోనే ఉంది. అంటే ఈ సీన్ లో డైరెక్టర్ బకెట్ కి హీరో షాట్ ఇచ్చాడు. ఎందుకు అంటే ఆ సీన్ లో ఉన్న జోక్ కి
పంచ్ లైన్ ఇస్ ద బకెట్. సో ద స్టార్ ఈస్ నాట్ ది యాక్టర్ ఆర్ ఈ ముగ్గురు యాక్టర్స్ కాదు, ద స్టార్ ఇస్ ద బకెట్. సో ఎప్పుడైతే వచ్చి ఆ బకెట్ ని తంతాడో అది ఆడియన్స్ లో చూసే వాళ్ళకి ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్నా, వాళ్ళకి ఎంత బుర్రున్నా బుర్ర లేకపోయినా, ఏ మెచ్యూరిటీలో ఉన్నా ఆ బకెట్ వీడు తన్నిండు అని మాత్రం మిస్ కాకుండా పోతుంది. ఎందుకు అంటే ఆ కెమెరా ప్లేస్మెంట్ వల్ల, ఆ బ్లాకింగ్ వల్ల, ఆ డైరెక్షన్ వల్ల. ఇంకో సీన్ నా ఫేవరెట్ సీన్ ఒకటి, అండ్ ఇట్స్ వెరీ ప్యారలల్ టు దిస్. శృతి వీరభద్రరావు వస్తాడు, యూనో కలెక్టర్ ఐఏఎస్ ప్రిపరేషన్ మధ్యలో వస్తుంటాడు, కోటా శ్రీనివాస వాళ్ళ బొమ్మడిది. ఫస్ట్ టైం వస్తాడు, హీ ఎంటర్స్ ఫర్ ద ఫస్ట్ టైం, అండ్ ఒక బాస్కెట్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకొస్తాడు, అండ్ అదే కూర్చుంటాడు, వాళ్ళిద్దరు మాట్లాడుతుంటారు. ద కెమెరా ఇస్ ప్లేస్డ్ అబౌట్ అట్లా గట్టు ఉంటుంది చూడు, ఆ గట్టు ఎక్కి వాళ్ళు చైర్ల పైన కూర్చుంటారా, ఆ గట్టు పైన ఒకడు కూర్చొని వాళ్ళిద్దరిని చూస్తుంటే ఏ యాంగిల్ అయితే ఉంటుందో ఆ యాంగిల్లో ప్లేసే ఉంటుంది కెమెరా. ఒక బ్యూటీ ఏంటంటే ఈ మొత్తం, అండ్ దేర్ మల్టిపుల్ సచ్ ఎగ్జాంపుల్స్ ఆల్ త్రూ ద మూవీ. నువ్వు ఇప్పుడు ఆ బకెట్ ఎగ్జాంపుల్ చెప్పినావు, సిమిలర్లీ కొన్ని చోట్ల ఒక లాంగ్ షాట్ పెట్టాడు, చాలా చోట్ల, బికాస్ హీ ఇంటెన్షనల్లీ నీకు ఒక బిగ్గర్ పిక్చర్ కనబడాలి. ఏదో ఇద్దరు కపుల్ డాన్స్ చేస్తున్నారనే కాదు, వాడిని ఒకడు ఫాలో అవుతున్నాడు అని కూడా నువ్వు చూడాలి. అది ఇవాళ్లతో కంపేర్ చేద్దాం బ్రో. ఇవి ఒక్కొక్క పాయింట్ ని, ఈ బకెట్ షాట్ లో ఇవాళ ఆ సీన్ తీసుంటే కెమెరా వుడ్ బి లెవెల్ విత్ ది యాక్టర్స్, ఆర్ వాళ్ళు జూమ్ అవుట్ అయ్యేటోళ్ళు. అవును, విచ్ ఇస్ అగైన్ డజంట్ మేక్ సెన్స్. లేదా బకెట్ ని తన్నేటప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ షాట్ ఆఫ్ కాలు అండ్ బకెట్ తనడం అలా తీస్తారు. గానీ ఇలా తీయడంలో నువ్వు ఆ జర్నీ చూస్తావు, మనిషి పైన నుంచి మెట్లు తిరుక్కుంటూ దిగేది. అది కూడా జంధ్యాల సినిమాల్లో ఇప్పుడు గమనిస్తున్నాడు ఎంత వాడతాడంటే 3 dimensionality వాడతాడు. Oh my god, he uses the depth, he uses the breadth of the screen and height. ఏవైతే ఉన్నాయో అవైలబుల్ అన్ని వాడేస్తాడు. ఒక రూమ్ ఉంది అంటే క్యారెక్టర్లు ఒక దగ్గరే కూర్చొని ఎందుకు మాట్లాడాలా, ఆ మూల చివరి దాకా పోయి మళ్ళీ ఇక్కడ దాకా రావాలి కెమెరా ముందుకి. డాన్స్ గురించి నీ అభిప్రాయం ఏంటి? అది ఒక కళ. ఆ సీన్ వాజ్ అగైన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫినామినల్ రైటింగ్. రైటింగ్ వాజ్ ఇట్ వాజ్ ఫినామినల్ రైటింగ్. అల్లారా దారికి అంటాడు, ఏ అమ్మాయి నాన్న విసికించక నాన్న అంటే అల్లారా దారికి షోడదాకు. ఐ మీన్ అభిప్రాయం చెప్పమంటావా అంటే ఎవరైనా అడిగేది చెప్పడానికే, ఉట్టిగానే ఎవడు అడగడు. Oh my god, అండ్ యు సీ అలాంటి డైలాగ్ ఎవరైనా అడిగేది చెప్పడానికి అనేది ఇప్పుడు నువ్వు మత్తు వదలరా 2లో అలాంటి ఫ్లేవర్ ఆఫ్ డైలాగ్ చూస్తున్నావు. ఎక్కడ 1987, ఎక్కడ మత్తు వదలరా 2. సో ఆ టైమ్లెస్నెస్ ఆఫ్ సింపుల్ కామెడీ. కరెక్ట్. నువ్వు ఇందాక అన్సెట్లింగ్ సో దానికి వెళ్లే ముందు యాక్చువల్లీ బకెట్ ది ఇంకా ఉంది. నీళ్ళని పడ్డా చెప్తావా? ఇంకోటి ఆ బకెట్ ని కరెక్ట్ లెవెల్లో నీళ్లు నింపారు. అప్పన్న కదా కిచెన్ లో అప్పన్నతో ఇట్లా పోతుంటాడు, మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడుగుతాడు, మళ్ళీ ఇంకో దగ్గర అవుతాడు, మళ్ళీ ఆ పోస్ట్ కార్డ్ గురించి ఆ బ్లాకింగ్ చూడు, ఆ సీన్ కదులుతూనే ఉంటారు. ఇట్స్ దట్ గివ్స్ ద నేచురల్ ఫ్లేవర్ అనిపిస్తుంది. అండ్ డెప్త్ వస్తుంది, అండ్ హైట్ వాడతాడు జంధ్యాల. సో ఇవాళ రేపు ఫిల్మ్ మేకర్స్ యాక్చువల్లీ ఇవి చాలా నోటీస్ చేయాలి. లిమిటెడ్ నెగటివ్ రీల్స్ తో ఇది చేయగలిగారు అంటే ఇప్పుడున్న రిసోర్సెస్ తో ఎందుకు చేయకూడదు? అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూటిలైజింగ్ ద స్పేస్ అంట. ఎగ్జాక్ట్లీ. అంటే స్టేజ్ లో ఇది ఒక థియేటర్ లో రాదర్ స్టేజ్ యాక్టింగ్ లో ఇది ఒకటి అంటారు, లైక్ కవర్ ద స్టేజ్ అంటారు. ద ఆడియన్స్ ఐస్ షుడ్ కవర్ ద స్టేజ్. అండ్ అది చేయాలంటే నువ్వు తిరగాలి స్టేజ్ లో. యూ కెనాట్ స్టిక్ టు వన్ ప్లేస్, ఒక మోనోలాగ్ చెప్పొద్దు. అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఉంది కదా అని చెప్పి చేయలేదు, స్పేస్ దొరికింది కదా అని చేయలే. వేర్ ఎవర్ దే ఫెల్ట్ ఓకే ఇక్కడ కదా యాక్టింగ్ తో తీయాలి సీన్, లైక్ ద ఫాదర్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సూసైడ్ ఏదైతే ఉంటుందో ఆ సీన్ లో ఇట్ ఈస్ ప్యూర్ యాక్టింగ్. వాళ్ళు కదులుతలేరు, ఇటు అటు ఏం తిరగ, ఆ సీరియల్ యాక్టింగ్ అంటారు చూడు, ఏదో ఒక డీప్ పాయింట్ చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు ముందర కెమెరా వైపు, అట్లా ఏం చేయలేదు. రైట్, దే జస్ట్ స్టక్, దే యాక్టెడ్ ఐ టు ఐ, అదంతా అయిపోయింది. బట్ వెన్ ఎవర్ ఆ కామిక్ ఎలిమెంట్ ఉందో దే గేవ్ దట్ కొంచెం ఇక ఫిజికల్ కామెడీ కూడా చేసే స్కోప్ ఇవ్వాలి అన్నట్టు they utilize the space. And that is where like I think అదొక లాస్ట్ ఆర్ట్ అనిపిస్తుంది లిటరల్లీ నాకైతే. అదే కదా, ఇట్ కనెక్ట్స్ బ్యాక్ టు దట్ అన్సెట్లింగ్ ఫీలింగ్. అది ఏంటంటే నా అన్సెట్లింగ్ ఫీలింగ్ వేరేగా వచ్చింది, బట్ ఐ వాంట్ యు టు కంప్లీట్.
ఇదేంటంటే వర్ వి రిచ్ దెన్ ఆర్ ఆర్ వి రిచ్ నౌ, వర్ వి బెటర్ ఆఫ్ దెన్ ఆర్ ఆర్ వి బెటర్ ఆఫ్ నౌ? దీనికి క్లియర్ ఆన్సర్ రావట్లేదు. ఎందుకంటే ఈ సినిమాలో ఏదైతే సిటీ చూపించారో, ఇంత గ్రీనరీ ఉంది ఏంట్రా, అసలు ఇంత సాఫ్ ఉంది ఏంది అసలు, ఇదంతా స్టూడియో దగ్గర ఎక్కడ చేసి ఉంటారు కాదు. అప్పట్లో హైదరాబాద్ ఇంతే ఉండే, అట్లనే ఉండే. జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళినామంటే అక్కడ మగ్గింగ్ జరుగుతుండే. సో దట్ ఈస్ అండర్స్టాండబుల్. ఇప్పుడు నీకు గ్రీనరీ దొరుకుతలే, బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి బిల్డింగ్లు చూపించాల్సి వస్తుంది. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ నాట్ జస్ట్ దాట్, యు నో, ఇట్ ఈస్ ద గ్రీనరీ. ఆ రాళ్ళు ఇప్పుడు ఏవైతే కనబడవో అంతా, ఆ రైటింగ్ లో ఆ క్వాలిటీ, అండ్ ఈ బ్లాకింగ్ లో, ఈ స్టేజ్ డైరెక్షన్ లో, ఐ మీన్ ఈ సీన్ డైరెక్షన్ లో, కెమెరా ప్లేస్మెంట్ లో ఉన్న క్రియేటివిటీ, టైటిల్స్ లో ఉన్న క్రియేటివిటీ. బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా మన టైటిల్, చెత్తకొండి బటర్ఫ్లైస్, అవి ఇప్పుడు లేవు. అంటే ఏమి సంపాదించుకొని ఏమి కోల్పోయినట్టు ఇప్పుడు. అప్పుడు తక్కువలో, రిస్ట్రిక్షన్స్ లో, కరువులో ఎంత రిచ్ గా ఉండే మనము తెలియకుండా ఉన్నాం అప్పుడు. వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? ఐ థింక్ వీ డోంట్ వాల్యూ అవర్ ప్రెసెంట్. అది ఇట్ ఈస్ బట్ ఆబ్వియస్. అండ్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఫ్యూచర్ కి వెళ్ళింది అత 20 years later or 40 years later, అప్పట్లో ఉన్న వాళ్ళు ఈ టైంది చూసి అదే అనుకుంటారు, అరే 2020లో ఎంత బాగుండే మన తాతల జమానా, మన నాన్నల జమానా అనుకుంటారు. కానీ నా ఇష్యూ ఏంటంటే దిస్ అ ఫార్ మోర్ ఫైనర్ ఇష్యూ నాకు. నువ్వు పాయింట్ అన్నావు కదా, అన్సెట్లింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు రిచా అప్పుడు రిచా అని. డెఫినెట్లీ ఇప్పుడు రిచ్, బట్ మెటీరియల్లీ, లైక్ టెక్నాలజీ వైజ్ కానీ లేకపోతే యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ కానీ ఇట్ ఈస్ రిచ్. కానీ ఏమవుతుంది సార్, అది అంటారు కదా, ఇఫ్ యూ డింట్ ఎర్న్ ద మనీ యూ విల్ నాట్ నో హౌ టు మల్టిప్లై ద మనీ. సో యాజ్ ద జనరేషన్స్ పాస్, ఎవడో ఒకటి తగులుతాడు దారిలో, ఆ లీనియేజ్ లో. ఎక్కడైతే వాడు మొత్తం సంకనాకిస్తాడు, మొత్తం ముత్తాతలు సంపాదించినంత సంకనాకిస్తాడు, బికాస్ వాడికి తెలియదు వాల్యూ. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అలాంటి సీన్ అనిపిస్తుంది నా అన్సెట్లింగ్ ఫీలింగ్ ఏంటి తెలుసా, వెన్ డిడ్ వి మేక్ క్రియేటివిటీ సో కాంప్లికేటెడ్? ఎట్ వాట్ పాయింట్ మనం క్రియేటివిటీని కాంప్లికేట్ చేసినాం? ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఈ మూవీ తీసుకున్నావు అనుకో, అండ్ ఫర్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నువ్వు ఆ టైంలో ఉన్న మంచి మంచి మూవీస్ ఏదైనా తీసుకో, ద బ్యూటీ వాజ్ ఇన్ సింప్లిసిటీ. ఇప్పుడు నీకు ద బ్యూటీ ఈస్ బీయింగ్ ఫోర్స్డ్ ఇంటూ ఒక 2 బాంబులు వేస్తే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఐ మీన్ ఈ మూవీ ఈస్ అ బిగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ డిపెండెంట్ వీఆర్ బికమ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఒక ఎమోషన్ రావడానికి హౌ డిపెండెంట్ వీ హ్యావ్ బికమ్ టు ఎలివేట్ ఎ సీన్ విత్ స్లో మోషన్. అండ్ వెరీ క్విక్లీ ఇదే పాయింట్ మీద ఇందాక చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. అన్ని మర్చిపోతుంటావు ఎందుకు? నీ వల్ల నిందలే. ఇప్పుడు మళ్ళీ మర్చిపోయినట్టు. ఇది నాకు రామ్ గోపాల్ వర్మ ఎర్లీ సినిమాలో ఈ క్వాలిటీ కనిపిస్తుంది. ఆ సేమ్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ అష్యూర్డ్ కాన్ఫిడెన్స్, నాట్ ట్రయింగ్ టు బీ ఎనీథింగ్, జస్ట్ బీయింగ్ వాట్ వీఆర్. మసూదా, జస్ట్ బీయింగ్ వాట్ ఇట్ ఈస్. మసూదా, యునో ఇదే క్వాలిటీ. ఇది జంధ్యాలతో కామనాలిటీ అనిపిస్తుంది నాకు. నాట్ ట్రైంగ్ టు బీ ఎనీథింగ్, సత్య లాగా, క్షణక్షణం లాగా, జస్ట్ బీయింగ్ వాట్ ఇట్ ఈస్. రామ్ గోపాల్ వర్మ ఇది వింటున్నారంటే ఒకసారి మా పాడ్కాస్ట్కి వస్తారా స్పెషల్ గెస్ట్గా? వీడు ఒకడు ఉన్నాడు స్పెషల్ గెస్ట్, ఏ పానికిరాడు, ఒక ఇన్పుట్ ఉండదు, సా ఉండదు. మీరు వస్తే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరు జంధ్యాలతో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయినరా, మీ టేక్ ఆన్ క్రియేటివిటీ ఏంది, ఇలాంటివన్నీ. ఎందుకంటే యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, there is a lot of things overlapping. ఈవెన్ నువ్వు రామ్ గోపాల్ వర్మ కామెడీ చూస్తే, హిస్ టేక్ ఆన్ కామెడీ చూస్తే, ఇట్ ఈస్ అవుట్ దేర్. అరే ఇది మనం కూడా రాయొచ్చు కదా అన్నట్టు ఉంటుంది అది. బట్ వెన్ యూఆర్ రైటింగ్, మనకు ఒక జబ్బు ఉన్నది. మన జబ్బు ఏంది తెలుసా, యాజ్ హ్యూమన్స్ సింపుల్ గా ఏదైనా ఉంటే మనం ఒప్పుకోం దాన్ని. అరే ఇంత సింపుల్ గా ఎట్లా అవుతుంది? ఐఎమ్ సో ఇంటెలిజెంట్, నాకు ఇంత సింపుల్ సొల్యూషన్స్, నా ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్ ఇట్లా ఫుల్ కాంప్లెక్స్ సొల్యూషన్స్ సాల్వ్ చేస్తాయి. అంటే ఇంత సింపుల్ గా చేస్తే సినిమా హిట్ అయిపోద్దా, మనకు పైసలు వచ్చేస్తాయా? హౌ, ఎట్లా అంటే ఒక స్లో మోషన్ కూడా వాడదా? మ్యూజిషియన్ అక్కర్లేదా? మ్యూజిక్ డైరెక్టర్ అక్కర్లేదా? అరే అట్లా ఎట్లా అవుతుంది? సో యునో ఇది మన ప్రాబ్లం. మనం ఎప్పుడు అంటూ ఉంటాం, వెన్ వీ డోంట్ సీ ఎడిటింగ్, వెన్ వీ డోంట్ హియర్ ద మ్యూజిక్, దట్ ఈస్ ఎ కాంప్లిమెంట్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటర్. అండ్ ఈ విషయం కొంచెం మనము ఎట్లానో అట్లా రివైవ్ చేయాలి దీన్ని. గ్రాండ్యూర్కి వెళ్ళక్కర్లే. ఓకే, 87లో అగైన్ 87లో ఆ టైంలో ఎట్లయితే నూతన్ ప్రసాద్ ఇంకా రాజేంద్ర ప్రసాద్ని చూపించారో, మేబీ దట్ వాస్ గ్రాండ్యూర్ బ్యాక్ దెన్, నో కంప్లైంట్స్.
కానీ దే డింట్ మేక్ ఇట్ ఏమంటారు అన్రీచబుల్ అన్డినయబుల్ అన్నట్టు తీసుకెళ్ళలే. ఇప్పుడు మనం ఒక మిలియనీర్ని చూపించాలంటే వాడు అప్పుడు కూడా మనం కరోడ్పతిలని నేను ఎప్పుడు చెప్పలేదు అంటాడు. ఇప్పుడు బస్తీలో ఉన్నవాడే మిలియనీర్ లాగా అనిపిస్తాడు అది స్క్రీన్ మీద. సో అది నాకు సుడిగాడే గుర్తొస్తుంది. వాడు బీ ద హీరో ఉంటాడంట, ఇట్లా గుడిసె లోపల దూరంగా పెద్ద బంగ్లో అవుతుంది. ఇట్ ఈస్ నో కనెక్షన్ దానికి. సో ఆ మిడిల్ గ్రౌండ్ ఒకటి ఒక ఫైన్ బ్యాలెన్స్ ఒకటి తీసుకురావడం అనేది చాలా కష్టం. అండ్ ఆ బ్యాలెన్స్ విల్ కమ్ విత్ ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ అనిపిస్తుంది నా ఉద్దేశం. రైట్, దే కెన్ ఫ్లై ఇన్ ఎనీ టైమ్. ఇది నా అన్సెటిలింగ్ ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడైతే క్లాసిక్స్ చూస్తానో, ఈవెన్ నేను చంటబ్బాయి నాకు అదే అనిపించింది. క్రియేటివిటీ వి కాంప్లికేటెడ్ క్రియేటివిటీ, యాజ్ ఇఫ్ లైక్ మన టేస్ట్ డెవలప్ అయిందని ఒక ఏమంటారు ఒక ఈగోనో లేకపోతే ఒక కాంప్లెక్స్ డెల్యూషన్ వచ్చేసింది మనకి. మనమైతే ఇవన్నీ చాలా ఎంజాయ్ చేసినాం, ఐ వాంట్ మోర్, షో మీ డిఫరెంట్, కొత్తగా చూపివయ్యా అన్న ఒక డిమాండ్ పెరిగింది. ఆ ప్రాసెస్ లో లైక్ వీ కాంప్లికేటెడ్ ఇదంతా. వాట్ షుడ్ హ్యావ్ బీన్ సింపుల్, ఆర్ మేబీ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. కాంప్లికేట్ చేసి జర ముడ్డి పైన 2 సార్లు వాడితే అప్పుడు మళ్ళీ లేదు పాత విధాలు ట్రై చేసుకుందాము, ఓ కన్వెన్షన్కి వెళ్ళిపోదాం అన్న టైం కూడా వస్తుందేమో, నాకు తెలియదు. మేబీ అంటే ఇట్స్ సైక్లికల్ థింగ్, రైట్. ఎట్లయితే బూట్ కట్లు యాంటీ ఫిట్లు వచ్చినాయి మొన్నటి వరకు, మళ్ళీ ఇప్పుడు ఇది ఏమంటారు మన కార్గోలు గిర్గోలు వచ్చినాయి. సో అవుతుండొచ్చు, నాకు తెలియదు, ఇది అంత నాలెడ్జ్ లేదు. ఒక్కటి సిల్వర్ లైనింగ్ ఏంటి అంటే ఈ గత 2 ఏళ్లలో మంచి మంచి ఉదాహరణలు, మంచి మంచి సినిమాలు వచ్చాయి. ఆరంభం, మసూదా, ముఖ చిత్రం, 35 30 చిన్న కథలు, మత్తు వదలరాటు, 1 వాజ్ ఓకే, 2 డీజే టిల్లు వాజ్ అ గుడ్ స్టోరీ మూవీ రాదర్. ఇంకా ఇది మన బ్రోచేవారు ఎవర్రా, బెదుర్లంక, సినిమా బండి మంచి మంచి వస్తున్నాయి కొన్ని. పరేషాన్ చాలా ఉన్నాయి. పేకమేడలు ఆల్సో. ఎస్ పేకమేడలు. ఇన్ని TFI వింటున్నారా లిస్ట్? కొంచెం జరిగాయండి మరి, క్రెడిట్ వీళ్ళకి ఏమున్నారో ఏమో. సో శవం పైన చిల్లర ఎత్తుకునేటమ్మో. అండ్ అది కూడా చాలా మంచి పాయింటే కాకుండా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది, ఏదైతే భాష గురించి చెప్పావో. ఎందుకు ఆ వార్మ్త్ అనేది అనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగు పోడు, ఇంకా నేను ఎప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్, నేను ఎప్పుడు ఇట్లా అల్లాటప్ప పోతున్నాను అక్కడ నుంచి మనం. లైక్ ఇంపార్టెంట్ అనిపిస్తే నేను ఆగిపోతా అక్కడ. అదే కదా, లెట్ us dig the importance అంట. నేను ఇంపార్టెన్స్ డిగ్ చేద్దాం, అక్కడ నీ గురించి డిగ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ భాషతో ఎందుకంత వార్మ్త్ అనిపిస్తుంది అంటే, ఆ ఎక్స్ప్రెషన్ ఎంత ఫ్రీగా, ఎంత లిటరేటే కాకుండా తెలుగులో లిటరేట్ అంటున్నా, అండ్ కల్చరల్లీ ఒక లాంటి క్లాస్ ఉంది ఆ భాషలో. ఫిన్నెస్ ఉంది. ఫిన్నెస్ క్లాస్ కూడా కాదు, దిస్ ఇస్ బియాండ్ క్లాస్ అంట నేను. దిస్ ఇస్ ఫిన్నెస్, దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఎక్స్పర్టీస్ టు ఎ పాయింట్ ఆఫ్ ఇట్స్ ఎ కేక్ వాక్ ఫర్ మీ అన్నట్టు. అండ్ ఇది ఇలాంటి సినిమాలు ఉండబట్టి ఇట్ ఈస్ ఎక్స్పర్టీస్ విత్ హ్యూమిలిటీ అంట. ఓకే, విత్ నో అరగెన్స్. ఇలాంటి సినిమాల వల్ల ఒక 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఈ ప్రింట్ దొరుకుతుంది అంటే ఇంకా ఇట్స్ లైక్ అ క్రాష్ కోర్స్ తెలుగులో. ఎవరికైనా నేర్చుకోవాలి అంటే ఇలాంటి సినిమాలు చూస్తే చాలా కొత్త పదాలు నేర్చేసుకుంటాం. జస్ట్ 3-4 సార్లు వినాలి అంతే దిగిపోతుంది. అండ్ అది చాలా కోల్పోతున్నాం ఇవాళ. మీకు ఏమనిపిస్తుంది తెలుసా, అండ్ ఆల్ ద మీమర్స్ మీకు మీమ్లే చేయాలంటే ఎగ్జాక్ట్లీ మనం ముందు కూడా అనుకున్నాం, వితౌట్ లూజింగ్ ద కల్చర్ ఆఫ్ ఇట్. చంటబాయ్ ఇస్ ద మీమ్ మెటీరియల్, క్షణక్షణం ఇస్ ద మీమ్ మెటీరియల్. మన ఇది ఇందులో ఎక్స్పెక్ట్ చేసా అన్నది అదొకటి. నూతన్ ప్రసాద్ అల్లారా దారికి అంటాడు, ఇట్స్ సచ్ ఎ ఫినామినల్ వన్. సెకండ్ థింగ్, నువ్వెవరో నాకు తెలియదు, నిజంగా తెలీదా, నాకేంటో ఎవరు నిజంగా తెలీదు అంటే స్ట్రేంజ్ అంటాడు స్టార్టింగ్ అవుతుంది. దట్ ఈస్ అ మీమ్ మెటీరియల్, దట్ క్యాన్ బి, అదొక జిఫ్ ఉండొచ్చు. అదే మనం ఇది చెప్పదు ఇట్లా ఓపెన్ గా పాడ్కాస్ట్ లో, మనమే స్టార్ట్ చేసి విల్ స్టార్ట్ మానిటైజింగ్ దోస్ మీమ్స్ అంతే అనుకో. బట్ అండ్ నాట్ జస్ట్ ఈ డైలాగ్స్, సీన్స్ కూడా. ఎందుకంటే బకెట్ అనడం, ఈ డైరెక్టర్ మొత్తం జర్నీ చూపిస్తాడు కదా, సో దట్స్ హై మీమ్ మెటీరియల్. ఎందుకంటే మీమ్స్ లో ఎక్కువ అదే ఉంటుంది, యు సీ ద హోల్ థింగ్ ప్లే అవుట్ అండ్ పంచ్ లైన్.
సో ఎన్ని ఉన్నాయి అసలు, స్క్రీన్ స్పేస్ ని ఎంత బాగా వాడుకుంటాడంటే అసలు ఆ 3 డైమెన్షనాలిటీ తీసుకొస్తాడు. అండ్ ఆ కల్ట్ ఇది అది ఆ కోటా శ్రీనివాసరావు ఎక్స్ప్రెషన్ అండ్ లక్ష్మి ఫోటో ఫ్లిప్ అవుతుంటది, ఫ్లిప్ బుక్ లో వస్తాయి. వాట్ ఈస్ దట్ ఎఫెక్ట్ కాల్డ్? అదొక రష్యన్ టెక్నిక్, అది కులెషావ్ ఎఫెక్ట్ ఏదో నాకు తెలియదు. అది అట్లా బంగారం పడుతున్నట్టు వస్తుంది. 7 లో కూడా వాడతారు చూడు, వాట్స్ ఇన్ ద బాక్స్ అంటే గ్వినెత్ పాల్ట్రో ఫేస్ ఇట్లా ఫ్లాష్ అవుతుంది. ఇట్స్ దట్ అది టెక్నిక్. ఓకే, కానీ అదొకటి ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కల్ట్. ద వే కోటా శ్రీనివాసరావు ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ లా కోటా శ్రీనివాసరావులోని గలీజ్ ఫీలింగ్స్ అన్ని ఇట్లా వాడి పర్సనాలిటీ అంటే బయటపడుతుంది. పుస్తకం రాస్తాడు ఆ ఎక్స్ప్రెషన్ తో. అవును, యాక్చువల్లీ ఇట్ ఈస్ అమేజింగ్. అండ్ ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ ద పర్ఫార్మెన్స్ వాస్ ఫినామినల్. అండ్ ఎవరైనా ఇటాలియన్ వాడైనా ఫ్రెంచ్ వాడైనా చూసిన ఆ ఎక్స్ప్రెషన్ దే కెన్ పిన్ పాయింట్ వీడేం ఆలోచిస్తున్నాడు ఎలా అంటాడు అని. ఇట్స్ దట్ గుడ్. సో ఈ అన్సెట్లింగ్ ఫీలింగ్, ఐ థింక్ దట్ వాస్ ద హోల్ పాయింట్. ఇది ప్రతి క్లాసిక్ చూస్తుంటే ఇదే వస్తుంది. సినిమా అంతా బాగుంది, అంతా ఓకే, వెల్ అండ్ గుడ్, బట్ వాట్ ఈస్ దిస్? నాకు ఆల్సో దేర్ ఇస్ ఒక లాంగింగ్ క్రియేట్ అవుతుంది టు గో బ్యాక్ టు దట్ టైం. ఎగ్జాక్ట్లీ. నాకు ఎగ్జాక్ట్లీ గుర్తుకొచ్చిందా 80s లో ఎట్లాంటి సినిమాలు తీసేవాళ్ళు? గుర్తులేదు, అందుకని చూస్తున్నాం మేము బై ద వే. కానీ నేను ఏమంటున్నా అంటే ఆ లాంగింగ్ కూడా క్రియేట్ అవుతుంది చూడు. ఐ సో బ్యాడ్లీ వాంట్ టు ఆ టైంకి వెళ్ళిపోవాలి, ఐ వాంట్ గెట్ అవుట్ ఆఫ్ ద సిటీ, ఆర్ లేకపోతే అట్లా సింపుల్ ఐ డోంట్ వాంట్ ఈ అబ్యూస్ ఆఫ్ ఆప్షన్స్, స్పాయిల్డ్ బై చాయిసెస్ ఉంది చూడు మనకి. ఇది వద్దు నాకు లైఫ్. ఐ వాంట్ లిటిల్ చాయిసెస్, లిటిల్ ఇది సో మెనీ అవెన్యూస్, ఐ వాంట్ గో అవుట్. నాకు ఆ హీల్ షూస్ కావాలి మళ్ళీ, లైక్ ఐ వాంట్ దోస్ డ్రెస్సింగ్ ఆర్ వాట్ ఎవర్. అది ఒక లాంగ్ క్రియేట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ కదా అది. అంటే ఐ మిస్ దాట్. నాకు ఆ బ్లాక్ అండ్ వైట్ మూవీలు చూసినప్పుడు రాదంతా. అండ్ మేబీ బికాస్ మనము ఆ టైంకి రిలేట్ ఎక్కువ అవుతామని, కానీ ఐ డోంట్ నో ఇఫ్ దాట్ ఈస్ అ ఫ్యాక్ట్. కానీ ఇట్ హ్యాపెన్స్ టు మీ ఓన్లీ వెన్ ఈ జంజాల టైప్ మూవీస్ చూస్తే అప్పుడే అవుతుంది నాకు. నాకు మరీ పాతవి ఆ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అలాంటి పాతవి చూస్తే కూడా రాదు అంత, బికాస్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ ఆర్టిఫిషియల్. సో ఐ థింక్ అది ఒక గోల్డెన్ పీరియడ్ ఉండే అనుకుంటా తెలుగు సినిమాకి. ఎందుకంటే వి మూవ్డ్ అవుట్ ఆఫ్ ద సెట్, స్టార్టెడ్ షూటింగ్ ఇన్ రియల్ హౌసెస్, రియల్ లొకేషన్స్, అండ్ వీ ఆల్సో ట్రాన్సిషన్ ఈ కలర్ కి ట్రాన్సిషన్ అయినాం. అండ్ వీ వర్ ఎట్ ద రైట్ పీక్ ఆఫ్ టెక్నాలజీ అనిపిస్తుంది నాకు. మరీ అటు ఈ కరెంట్ టెక్నాలజీ రాలేదు, దట్ వీ యూజ్ ఎక్స్టెన్సివ్ విఎఫ్ఎక్స్, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అదంతా. అండ్ వీఆర్ నీదర్ టూ హ్యాండిక్యాప్డ్ యాజ్ ఓల్డ్ టైమ్స్. ఒక చోట పెట్టి మనకు ట్రాలీలు రాలేదు, దాన్ని ఏమంటారు దాన్ని ట్రైన్ జిబ్ అవేం లేవు, ఒకటే చోట పెట్టి ఒక సీరియల్ లాగా యాక్ట్ చేయాలి అన్నట్టు. సో ఆ 80s పీరియడ్ కదా, ఐ ఫీల్ ఇట్ ఈస్ అ గోల్డెన్ ఎరా. 80s అండ్ 90s, ఎర్లీ 90s పీరియడ్. అండ్ ఒక లాస్టింగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది అది. వాటన్నిటిలో ఒక సెన్స్ ఆఫ్ ప్లే అండ్ సెన్స్ ఆఫ్ వండర్ ఉంటుంది దట్ యూ కెన్ ఫీల్. వాళ్ళు చేసే పనిలో కూడా వాళ్ళు కూడా దే ఆర్ హ్యావింగ్ అన్ అడ్వెంచర్, వాళ్ళు కూడా దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. ఇప్పట్లో అది అంత ఎక్కువ కనపడలేదు, పోలరైజ్ అయిపోయింది అనుకుంటా. ఇట్స్ టూ పోలరైజ్డ్, ఇట్ ఈస్ టూ క్రిస్టలైజ్డ్ అంటారు. దట్ నువ్వు ఇట్లా నువ్వు ఇదే చెయ్యి అంటే ప్రతి దానికి దెర్ ఈస్ ఎ మ్యాన్, దెర్ ఈస్ ఎ పర్సన్. ఇట్స్ లైక్ నువ్వు ఒక జాబ్ జాయిన్ అవుతే స్టార్టింగ్ లో ఏం జోష్ ఉంటుంది అసలు, చెప్పేస్తా ఇది చేస్తా అది చేస్తా ఓటీ చేస్తా. ఒక 2 ఏళ్ళు 4 ఏళ్ళు అయినాయి అనుకో, అప్పుడు ఇట్లా 6 నెలలు దట్స్ ఇట్. నేను ఏదో ప్రొఫెషనల్ కాబట్టి కొంచెం అట్లా కవర్ చేస్తుండే, బట్ లిటరల్లీ 6 నెలలు ఈజ్ వేర్ ఇట్ స్టార్ట్స్. ఇంకా నువ్వు సేట్ లాగా ఎవడు చేస్తాడు, చేసినప్పుడు చేద్దాంలే, వచ్చినప్పుడు చూద్దాం, ఎవడు పోతాడు ఉండదు, తిట్టుకుంటూ పోవడము, ఆఫీస్ లో తిట్టుకుంటూ ఎంటర్ అవ్వడము, ఇవన్నీ ఇంకా ఆఫీస్ కి సింపుల్ గా సుట్టా బ్రేకుల కోసమే పోవడం. లిటరల్లీ సోషలైజింగ్ ఈవెంట్ అయిపోతుంది. దట్స్ ఇట్, జస్ట్ మీట్ మై ఫ్రెండ్స్ అంతే అట్ వర్క్. సో అలాంటి సిచ్యువేషన్ అండ్ ఫర్ జాబ్ హంటింగ్, యు గో టు ఆఫీస్ ఫర్ జాబ్ హంటింగ్, దట్స్ ఇట్, నెట్వర్కింగ్. అంతే, అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. We are in that phase, that 6 month itch అంటారు చూడు. We are in that itch maybe. Exactly. But so on the bright side, silver lining are movies like Arambham. Yes. Movies like 35 చిన్న కథ. ఇవి జస్ట్ ఇట్లా కొత్తగా ఎప్పుడైతే ఒక యశస్వి జైస్వాలో, ఒక నితీష్ కుమార్ రెడ్డో ఇట్లాంటి వాళ్ళు వచ్చేసి ధనధన్ సడన్ గా మళ్ళీ ఆ జోష్ చూపిస్తారు చూడు. ఓ యా, ఐ రిమెంబర్. అవును, ఇట్లానే ఉండేది ఒకప్పుడు. సో ఆ ఫేజ్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఈ ఆరంభం ఇట్లాంటి సినిమాలతో. Definitely. So at least that is good.
దట్ ఈస్ వెరీ ఎంకరేజింగ్ సైన్స్. కానీ ఈ ఓల్డ్ స్కూల్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో, కెమెరాతో, బ్లాకింగ్ తో, నీ యాక్టర్స్ మూవ్మెంట్స్ తో ఒక ఎమోషన్ ని కన్వే చేయడం, ఒక స్టోరీని కన్వే చేయడం, అది ఇంకా రాలేదు అంత గట్టిగా. నాకు అర్థం కూడా కాదు, లైక్ హౌ డిఫికల్ట్ ఇస్ ఇట్ టు డూ ఇట్ అని ఇంటెన్షన్ థింక్ ఆఫ్ ఇట్. జస్ట్ ఇంటెన్షన్. ఇట్ ఈస్ మేబీ ఇట్స్ ఎ ట్రాజడీ ఆఫ్ టైమ్స్ అంట నేను. నా బాధ ఏంటంటే ఒక భీమ్ వస్తుంది చూడు, ఇన్ సర్చ్ ఆఫ్ గోల్డ్ వి లాస్ట్ ఎ డైమండ్ అని. నాకు ఆల్మోస్ట్ ఆ ఫీలింగ్ వస్తుంది. ఏంటంటే వీ డింట్ ఈవెన్ బాదర్ క్యారీయింగ్ ఇట్. అంటే ప్యారల్ గా అది నడుస్తుంది, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ అన్నట్టు కాదు. వీఆర్ నౌ ఓన్లీ ఎక్స్పెరిమెంటింగ్. ప్రతి మూవీ ఈజ్ ఎక్స్పెరిమెంటింగ్. అండ్ పార్ట్లీ నాకు ఎప్పుడు అనిపిస్తుంది, అండ్ ఐ విల్ నాట్ కంప్లీట్గా నేను మూవీ మేకర్స్ని బ్లేమ్ చేయను. ద ఎకనామిక్స్ ఆఫ్ మూవీ మేకింగ్ అండ్ సెల్లింగ్ ద మూవీ అండ్ టికెట్ కలెక్షన్ అదంతా ఈస్ హెవీలీ బేస్డ్ ఆన్ ఆడియన్స్. వీ డోంట్ అప్రిషియేట్ ఎ మసూదా, వీ డోంట్ అప్రిషియేట్ ఎ ఆరంభం, రైట్? అండ్ అప్రిషియేట్ చేయమంటే ఛాతి వాదుకుంటూ అరుచుకుంటా బా అంటలేను, బట్ అట్లీస్ట్ గివ్ ఇట్ ఏ డిజర్వింగ్ హోప్ అంట నేను. ఫ్రమ్ అ ఫైనాన్షియల్ స్టాండ్ పాయింట్, గివ్ ఎనఫ్ కాన్ఫిడెన్స్ టు ద ప్రొడ్యూసర్స్ దట్ ఓకే, ఐ విల్ నాట్ లూజ్ మనీ వెన్ ఐ మేక్ దిస్. So that is the responsibility of audience, that we encourage it properly. మనం అది చేయమనిపిస్తుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, చాలా షార్ట్ పాయింట్ చెప్తా, ఇది ఐడియలిస్టిక్ పాయింట్. ఇది ఏంటి అంటే, యాజ్ లాంగ్ యాజ్ కమ్యూనిస్టులు మనం ఎర్రజెండా, యాజ్ లాంగ్ యాజ్ ఇలాంటి ఫిల్మ్ మేకర్స్, ఇలాంటి 35 ఆల్బమ్ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ కి, యాజ్ లాంగ్ యాజ్ ఆ లైఫ్ టైమ్ రెవెన్యూ మోడల్ అనేది క్రాక్ కాదు, దట్ ఓకే సినిమా తీసావు, బట్ ఇట్స్ నాట్ దట్ ఈ సినిమా తీసినందుకు నీకు దిస్ ఇస్ యువర్ ఫీ, పోతా ఉండి ఇంకా రేపు అది మళ్ళీ రిలీజ్ అయినా పెద్ద కల్ట్ స్లీపర్ హిట్ అయినా నీకు చిల్లి గవ్వర్ రాదు. అట్లా అంటే అదొక ట్రాజిక్. అది ఐ జస్ట్ ఫీల్ లైక్ వీళ్ళందరికీ ఆ ఇన్సెంటివైజ్డ్ ఒక బిజినెస్ మోడల్ క్రాక్ చేయాల్సిందే. యూనో ఈ యుఎస్ లో వాళ్ళకి ఏమంటారు దాన్ని, రిజర్వ్స్ లేకపోతే పాసివ్ ఇన్కమ్, రాయల్టీస్ ఇంకో వర్డ్ వాడతారు, రాయల్టీస్ దే యూజ్ అనదర్ వర్డ్ యాక్చువల్లీ. అది అమెరికన్స్ నమ్మద్దు అట్లా, అసలు ఇంగ్లీష్ లో రాయల్టీస్, టెక్నికల్లీ ఇట్స్ రాయల్టీ. అమెరికన్ ఇంగ్లీష్ లో ఏదో అంటారు వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు స్టైపెండ్ అంటారు. ఎంతో కొంత ఒక ఫ్రాక్షన్ అనుకున్నా, వై నాట్ దానికి వస్తుంది అంటే ఆ సినిమాకి. లైక్ ఫ్రెండ్స్ ఇస్ అ బిగ్ ఎగ్జాంపుల్, వై నాట్ పాస్ ఇట్ ఆన్. ఫ్రెండ్స్ ఇస్ అ బిగ్ ఎగ్జాంపుల్. అంటే వాళ్ళకి అక్కడ లీగల్ ఆబ్లిగేషన్ ఉందని చేశారు, బట్ అలాంటి మోడల్ ఇక్కడ కూడా ఉండాలి. కానీ అదే అంటున్నా నేను, వాళ్ళు మంచితనంతో చేశారో వాళ్ళు నచ్చకుండానే చేశారు, నాకు అది సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ. ఫ్రెండ్స్ కేస్ స్టడీ ఎందుకంటే ఫ్రెండ్స్ వాజ్ పివటల్. ఈ ఫ్రెండ్స్ సీజన్ అంటున్నాం మేము ప్రేక్షకులకి. సైన్ఫెల్డ్ కదా యాక్చువల్గా కాదు, ఫ్రెండ్స్. ఇట్ స్టార్టెడ్ విత్ ఫ్రెండ్స్ అండ్ సైన్ఫెల్డ్ వాజ్ రన్నింగ్ వెన్ దిస్ హ్యాపెండ్. ఇట్ వాజ్ స్టిల్ ఇన్ ఆన్ ఎయిర్. ఫ్రెండ్స్ దీంట్లో ఆ 6 క్యాస్ట్ మెయిన్ లీడ్స్ పక్కన పెట్టేస్తే, ఈవెన్ రికరింగ్ లీడ్స్ ఉన్నారు చూడు, ఈవెన్ దే గాట్ ఎ కట్ ఆన్ అదేమంటారు టెలికాస్ట్ రైట్స్, ఇంకా బ్రాడ్కాస్టింగ్ రైట్స్, ఇవన్నీ ఉంటాయి కదా, సాటిలైట్ రైట్స్, వాట్ ఎవర్. అందులో ఎప్పుడైనా ఒక ట్రాన్సాక్షన్ అయింది, ఫ్రెండ్స్ కోసం వాడైనా పైసలు ఇచ్చాడు అంటే అందులో నుంచి ఒకటికేమో 0.001, 0.002, ఈ మెయిన్ లీడ్స్కి ఏమో 2% ఎంతో వెళ్తుంది. రికరింగ్ క్యాస్ట్ వాళ్ళకి ఈ రాస్ పెళ్ళాము, గంతరు, వాళ్ళు వీళ్ళకి 0.1, 0.3%. విత్ ద 0.1, 0.3% దే బికమ్ మిలియనర్స్. ఈవెన్ ద రికరింగ్ క్యాస్ట్ వాళ్ళు లైఫ్ సెట్ అయిపోయింది. ఇట్స్ లైఫ్ సెట్. వాళ్ళు ఏం పని చేయలేదు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అన్నిటికీ కావాలి ఇది అని కాదు, బట్ దేనికైతే పొటెన్షియల్ ఉంటుందో, రైట్, యూ షుడ్ క్రియేట్ ఎ రెవెన్యూ. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ ఎ బాడీ లైక్ TFI. అండ్ మన కాస్ట్ అండ్ క్రూ నుంచి అలాంటి సెన్స్ ఆఫ్ ప్లే గానీ, అలాంటి ఇన్వాల్వ్మెంట్ కావాలి అంటే, ఓనర్షిప్ కావాలి అంటే, ఒక VFX వాడికి సరిగ్గా పైసలు రానిది కొత్త కొత్త టెక్నిక్స్ ఎందుకు నేర్చుకుంటాడు, ఎందుకు అప్డేట్ అవుతాడు, వాడికి ఏంటంట నాకేంటంట అంతే. వాడికి ఏం లేదు. ఒక రైటర్ కి పైసలు వదిలే వాడికి రెస్పెక్టే లేదు. రాడ్నీ డేంజర్ ఫీల్డ్స్ వెళ్ళారు, క్యాన్ గెట్ నో రెస్పెక్ట్. తమ్ముడి చెప్పేస్తారు, అదే చెప్పేస్తారు. సో ఆ రెస్పెక్ట్ లేక, పైసలు లేక, వీళ్ళు దిక్కు లేక డైరెక్టర్లు అవుతుండ్రు ఇప్పుడు. అందుకనే డైరెక్షన్ లో డైరెక్షనే కనబడట్లేదు. కరెక్ట్. కరెక్ట్. ఈ జంధ్యాల చేసే డైరెక్షన్, స్పీల్బర్గ్ చేసే డైరెక్షన్ నీకు ఇవాళ రేపు ఎక్కడ కనిపిస్తుంది? ఈవెన్ రామ్ గోపాల్ వర్మ, ద లాస్ట్ బెస్ట్ AVV సత్యనారాయణ అండ్ రామ్ గోపాల్ వర్మ
డేవిడ్ ధవన్ ఇన్ ద 90s చూసుకుంటే, అండ్ దిస్ ఐఎమ్ గోయింగ్ అక్రాస్, నాకు తమిళ్లో డైరెక్టర్ ప్రియదర్శన్, వీళ్ళది చూసుకుంటే దేర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ సింప్లిసిటీ. పర్పస్ ని వాళ్ళు గ్లోరిఫై చేయరు, దే వెయిట్ ఫర్ ఇట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద స్క్రీన్. వాళ్ళు సింప్లిసిటీని గ్లోరిఫై చేస్తారు. నీకు ఎంతసేపు సాదా ఉంది అన్నట్టు అనిపిస్తే రప్ అని ఒకటి తగులుతుంది, రైట్? అండ్ యూ లైక్ వావ్, దిస్ ఇస్ లైక్ సో అమేజింగ్. సో ఆ మిక్స్ ఆఫ్ బ్రీడ్ ఉన్నారు చూడు. చాలా సార్లు తెలుసా నీకు తెలియని కూడా తెలియదు దిస్ ఇస్ సో అమేజింగ్ అని. నీకు చూస్తుంటే ఎంజాయ్ చేస్తుంటావు కానీ మర్చిపోలేవు నువ్వు. అవును, ఇట్ జస్ట్ క్రియేట్, చెప్తున్నా, ఒక వాతావరణట్టు అది కూర్చుంటుంది లోపల, జస్ట్ ఒక మొహం పైన వాతావరణట్టు. కొంచెం టైం పాస్ అయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది నిజంగా అవును దిస్ ఇస్ సో అమేజింగ్. దట్ నాకు అన్ని గుర్తున్నాయి, ఆ ఎక్స్ప్రెషన్స్ గుర్తున్నాయి, ఆ మూవ్మెంట్స్ గుర్తున్నాయి. అండ్ సి ఒక బ్యూటీ చెప్తా అహానా పెళ్ళంటలో, అండ్ దిస్ అగైన్ ఐ సీ ఇట్ ఇన్ వెరీ రేర్లీ, లేకపోతే అసలు కనబడదు. You remember, right, the last 15-20 minutes of the movie is a very serious storyline. అవును, మనకేం గుర్తుందా అంటే అది సీరియస్ స్టోరీ ఉందని గుర్తుండదు. ఎందుకంటే వాడు చిన్న చిన్న క్యారెక్టర్స్ ని ఇంక్లూడ్ చేస్తాడు. వాడు ఒకడు ఉంటాడు హార్స్ విస్పరర్, కోట శ్రీనివాస్ చెవులో గొనుకుతూ ఉంటాడు. వాడు మంచం కింద నుంచి వస్తాడు, దూరం ఇట్లా బ్యాక్గ్రౌండ్ కాన్వర్సేషన్ నడుస్తుంటది, దూరం ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో పాప్ అవుతాడు, అట్లా ఉరుక్కుంటూ వస్తాడు. డెప్త్ రైట్. గుండు హనుమంతరావు క్యారెక్టర్ వినవాళ్లే అంటాడు, దట్ హోల్ కాన్వర్సేషన్ అక్కడ సీరియస్ గా నడుస్తుంది డిస్కషన్. బట్ దే డోంట్ ఫెయిల్ టు లూజ్ అన్ ఆపర్చునిటీకి ఇక్కడ దీన్ని కొంచెం లైట్ చేయొచ్చు మనం, రైట్? అక్కడ తండ్రి కూతురు చెప్తుంది తండ్రికి, నన్ను కూడా ఒక బజార్ పోయి అమ్మేసే ఎవడో ఒకటి ఎక్కువ తీసుకొని. ఇట్స్ అ వెరీ సెన్సిటివ్, వెరీ లైక్ ఇమోషనల్ సీన్ నడుస్తుంది, డైలాగ్ ఎక్స్చేంజ్ నడుస్తుంది అక్కడ. కోట శ్రీనివాసరావుకి మొత్తం ఇట్లా హిజ్ వరల్డ్ కేమ్ క్రాషింగ్, నా కూతురు తిట్టేస్తుంది, నా పెళ్ళం నా పైన అరుస్తుంది, అదంతా అవుతుంది. పక్కన వీడు కూర్చొని తండ్రి కూతురు గుసగుసలాడుకున్నారు ఏంటి అంటారు. వుడ్ యూ వాంట్ ఎ డైలాగ్ దట్ క్యాన్ యూ యాంటిసిపేట్ ఈ మూవీస్ లో, ఇప్పుడు వచ్చే మూవీస్ లో అలాంటి ఒక డైలాగ్ రైటింగ్ అని, దట్ కరేజ్ టు లైక్ డిస్టర్బ్ ద ఆడియన్స్ మూడ్. కరేజ్ ఇస్ ద రైట్ వర్డ్, రైట్? చాలా, నీకు ఎంత ధైర్యం ఉండాలి, ఎవడేమంటాడు చూస్తా అన్న ధైర్యం ఉండాలి, ఆల్మోస్ట్ ఒక అబ్నాక్షియస్ లెవెల్ ఆఫ్ ధైర్యం ఉండాలి నీకు. ఆ ధైర్యం ఉండదు కానీ ఒక ధైర్యం కదా కథలోనే ధైర్యం, కథ పేరు ధైర్యం, దట్స్ ఇట్, మై జాబ్ ఇస్ డన్, అంతే. ఇదిలో డిస్కషన్ ఏముంది? మీకు ఇప్పుడు కనబడకపోతే మీలో తప్పు, అది మీ తప్పు. ధైర్యం ఉండే అక్కడ వచ్చి షార్ట్ ఫిల్మ్ తీసి చెప్పండి. హలో bogus, it's not a joke, it's brother. Not a joke, brother. It's not a joke, brother. It's not a joke. So again, నేను ఏమంటున్నా అంటే దే నెవర్, నా సైన్ ఆఫ్ ఎ గ్రేట్ డైరెక్టర్ ఏమనిపిస్తుంది అంటే దే నెవర్ మిస్ ఎ ఛాన్స్ ఆర్ అన్ ఆపర్చునిటీ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్. అది సీరియస్ గాను. అండ్ ఇది ఎందుకంటే నాకు కామెడీ జానర్ ఇష్టము, కామెడీ చేస్తేనే గ్రేట్ అంటలేను నేను. నో ఇట్ ఈస్ బీయింగ్ ట్రూ టు ద సినారియో. ఎగ్జాక్ట్లీ. నీ పాయింట్ ఏంటంటే ఐ థింక్ నువ్వు కామెడీ తీస్తున్నా, హారర్ తీస్తున్నా, మసూదాలో కూడా దే నెవర్ డ్రాప్ ద బాల్. ఏ ఆపర్చునిటీ కూడా వదులుకోలేదు హారర్ వైబ్ కోసం. సేమ్ థింగ్ ఇన్ ఈ మత్తు వదలరాటు, సేమ్ థింగ్ ఇన్ అహానా పెళ్ళంట. ఏ ఆపర్చునిటీ వదలలేదు, బికాజ్ వాళ్ళకి తెలుసు ఇది ఓవరాల్ ఏంటి, ఇది కామెడీ, ఇది ఓవరాల్ దీని లక్ష్యం ఏంటంటే సినిమాది ఎంటర్టైన్ థియేటర్ కి వచ్చినవాడు నవ్వుకుంటూ బయటికి వెళ్ళాలి. మసూదా పిచ్చలు ప్యాక్ అవ్వకుంటూ బయటికి వెళ్ళాలి థియేటర్ కి వచ్చినవాడు. సో ఆ కోర్ నార్త్ స్టార్ ఏదైతే ఉందో అది ఎప్పుడు గానీ వాళ్ళు మర్చిపోలేదు. అండ్ దట్స్ ద థింగ్. అండ్ నాకు అక్కడే అనిపిస్తుంది there is some sort of insecurity creeping in storytelling. There's some sort of simplicity can't be the solution and a delusion create ayindi. And not just in TFI, no. This is social condition edi worldwide anta complexity gurinchi. Endukante the idea of intelligence is changed anpistundi. Avunu, like the more complex solution you can think of, the more complexity that you can understand, the smarter you are. అంటే ద బిగ్గర్ ఫ్యాన్ యు ఆర్ ఆర్ బిగ్గర్ అఫిషియనాడో అంటారు చూడు ఆఫ్ ద క్రాఫ్ట్ యు ఆర్. కానీ ఇక్కడ ఛాలెంజ్ ద యాక్చువల్ ట్రూత్ ఏమనిపిస్తుంది నా ప్రకారం ఈస్ ద మోర్ సింపుల్ థింగ్స్ దట్ యు అండర్స్టాండ్ విత్ డెప్త్, దట్ ఈస్ అన్ ఇండికేటర్ దట్ ఇట్ ఈస్ దట్ బ్యూటిఫుల్ అన్ ఆర్ట్. అంటే అందులో దిస్ అ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దట్ హస్ గాన్ ఇన్ టు క్రియేటింగ్ సింప్లిసిటీ. సో అహానా పెళ్ళంట is a testimony of all these statements for me. And we didn't even talk about the performance, by the way.
Yeah, But it's షియర్లీ I think ఈ కాన్వర్సేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఈ సినిమా గురించి మనం ఏమని చెప్పగలుగుతాం, ఎంత అని చెప్పగలుగుతాం, ఈ జనాలకి తెలియని విషయాలు. ఎందుకంటే ఇలాంటి సినిమాల గురించి మనలాగానే ఈ సినిమాని మన ప్రేక్షకులు కూడా టేప్ అరగొట్టుంటారు ఫర్ షూర్. మోస్ట్ ఆఫ్ దెమ్. సో అందరికీ డైలాగులు గుర్తుంటాయి, అందరికీ సీన్లు గుర్తుంటాయి, ఎస్ అన్ని గుర్తుంటాయి. ఎస్ సో ఐ థింక్ ఈ కాన్వర్సేషన్ మే బి మోర్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. దీనివల్ల అసలు ఇప్పుడేం జరుగుతుందన్న దాని మీద ఎంత క్లియర్ పర్స్పెక్టివ్ వస్తుంది అంటే క్లారిటీ క్లియర్గా అవుతుంది ఇప్పుడు. క్లారిటీ ఉంటుంది. దట్స్ ఇట్. ఇలాంటి క్లాసిక్స్ వల్ల. ఎస్, క్లారిటీ కూడా ఒక క్లాసిక్ హ్యాష్ట్యాగ్, ట్రెండింగ్ హ్యాష్ట్యాగ్. అండ్ నిజంగా ఇది గ్యాప్ ఎక్కడ ఉంది అని చూడడానికి ఓ పెద్ద వరల్డ్ సినిమా దాకా కూడా పోవాల్సిన అవసరం లేదు. లిటరల్లీ జస్ట్ గో బ్యాక్ టు మన దొడ్లో ఉన్నాయి అదే 90s 80s బంగారపు కుంటాలు. అదైతే డెఫినెట్గా. అండ్ ఇంకో రీజన్ ఎందుకంటే మనం యాక్టింగ్ గురించి ఎందుకు పర్ఫార్మెన్స్ మెయిన్ స్ట్రీమ్ వాటి గురించి ఎందుకు మాట్లాడుకోకలేదు అంటే మనం తైగాపోయి యా నలుగురికి నచ్చినది అసలే ఇక్కడ నచ్చదు. లిటరల్లీ నలుగురు కంటే ఎక్కువ ఉన్నారు. ఎవరు ఉన్నారు? బండ్లన సూపర్ ఫ్యాన్స్, షేక్ గాడు ఒకడు, నూతన్ గెస్ట్ అపియరెన్స్ హరీష్. అంతే, హరీష్ కూడా వాడు కార్ తీసుకెళ్ళిపోయాడు అమేషన్ కార్ పార్కింగ్ నుంచి మాట్లాడతలేడు. పావని ఉన్నారు బట్ జస్ట్ అట్లా ఆ నలుగురిలో కూడా డైవర్సిటీ వెతుక్కుంటాం. కానీ మోర్ అండ్ మోర్ ఐ థింక్ ఆఫ్ ద మూవీ కదా, నేను ఎంత ఆలోచించినా కానీ నాకు అదే పాయింట్ వస్తూ ఉంటుంది. ఐ కాంట్ నాట్ నో దట్ ఈ సీన్ కూడా ఉందా అన్న ఫీలింగ్ రాదు ఎప్పుడు. నాకు ఈ సినిమాలో ఒక సీన్ దగ్గర వచ్చింది. ఎక్కడ? ఇట్ వాస్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఇస్ ఇట్? ఎక్కడ? బసవా. You don't remember? వాడు నాకు గుర్తులేదు. The reason why I remember the scene అంటే వాడు కోటా శ్రీనివాసరావుని చూడుస్తూ ఏం చేస్తున్నారా అంటే నా మతి పోయింది అది రెండు ఒకలా తేడా తెలియట్లేదు. సో వావ్, ఇది కూడా ఉంది, బసవా కూడా ఉన్నాడు. అండ్ సచ్ ఎ సెటిల్ పర్ఫార్మెన్స్. ఎగ్జాక్ట్లీ, ఆల్వేస్ సెటిల్ గా చేసింది. బసవా ఇస్ ఆల్వేస్ ఎంత వెటరన్ చూడు బసవా, ఎప్పటికెళ్ళి ఉన్నాడు. దట్స్ ఇట్. పీపుల్ డోంట్ నో ద హిస్టరీ. Can get no respect. Yeah. Just like writers. Excited to the father. Yeah. Kani, but it's every scene in itself is a beautiful scene. I can't think of a scene which is boring. I can't think of a scene which is forcefully put in the movie అన్నట్టు అనిపించదు. ఎవ్రీ సీన్ క్యారీడ్ ద స్టోరీ ఫార్వర్డ్. ఈవెన్ ఇంకొక పాయింట్ కూడా ఉన్నది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ఫాదర్స్ అనేది. ఎప్పుడైతే ఆ టెనెంట్ ఉంటాడు చూడు, ఇది మన నలుగురు ముందు పరువు తీసేసింది, మన అందరం చచ్చిపోదాము అది అంటే, దెన్ రాజేంద్ర ప్రసాద్ గోజన్కి మనం ఎందుకు చచ్చిపోవడం, దాన్నే చంపేద్దాము. కానీ చంపే ముందర లెట్ us think like what did she do, what is a big mistake that she did that we have to kill her. Again, the rationality in that conversation, the purity in the conversation, నాకు ఎంత అంటే దిస్ నథింగ్ బట్ రెస్పెక్ట్ ఫర్ ద రైటింగ్ అనిపిస్తుంది. అండ్ మనము రైటింగ్ బాగాలేదు అని ఎపిసోడ్స్ గుంజుకుంటాం, రైట్? ప్రతి ఒక్క ఎపిసోడ్లో వెన్ ఎవర్ ద మూవీ ఫెయిల్స్ వి ఫస్ట్ గో టు రైటింగ్ నెత్తిపైన సుత్తి కొడుతూ ఉంటాం. ఫౌండేషన్ అది. ద రీజన్ ఇస్ దిస్, రైటింగ్ కరెక్ట్ ఉంటే ఎన్ని ఆస్పెక్ట్స్ దే ఫాలో, రైట్? అండ్ ఒకవేళ రైటింగ్ కరెక్ట్ ఉంటే ఈవెన్ 1-2 చోట్ల నువ్వు మిస్ అయినా కానీ, ఎంత ఘోరంగా మిస్ అయినా, యూ విల్ నాట్ హేట్ ద మూవీ, యూ విల్ స్టిల్ లైక్ ద మూవీ. సో దిస్ ఈస్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. అందుకనే మనం ఈ రైటింగ్ ఇంత మెచ్చుకుంటున్నాం. అదే. సో మిగతా వాళ్ళకి TFIలో మిగతా వాళ్ళకి ఒక రికరింగ్ రెవెన్యూ టైప్ ఆఫ్ మోడల్ ఉండాలి. హౌఎవర్ స్మాల్ ఆ షేర్ కానీ ఫ్రాక్షన్ కానీ అట్లీస్ట్ ఒక రికరింగ్ అండ్ లైఫ్ టైం అన్నట్టు ఉంటే చాలా ఇన్సెంటివైజ్ అవుతారు జనాలు ఇన్వాల్వ్ అవ్వడానికి. రైటర్స్ కి మాత్రం దాంతో పాటు కొంచెం రెస్పెక్ట్ కూడా కావాలి. డెఫినెట్గా, బికాస్ లిటరలీ ద ఫౌండేషన్ వాళ్ళకి. అండ్ ఎట్లా ట్రీట్ చేస్తామంటే రైటర్స్ ని వావ్, అసలు అందుకనే అనుకుంటా నాకు అనిపిస్తుంది ఈ రైటర్స్ వాల్యూ పడిపోయినప్పుడు ఏదో సడక్ చప్రాసి నా కొడుకుల్లాగా ట్రీట్ చేస్తారు. అసలు గలీజ్ గిరిగిల్లా అన్నట్టు, అరగుండు వెదవల్లాగా ట్రీట్ చేస్తారు. గిరిగిలాస్ నీ 10 రూపాయల పావలా జీతంలో 10 రూపాయలు వీకేస్తున్నా అన్నట్టు ట్రీట్ చేస్తారు అసలు ఈ రైటర్స్ ని, విచ్ ఇస్ సాడ్. కానీ బట్ వీ షుడ్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ అంటారు. యాజ్ అన్ ఆడియన్స్ దాట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఏంటంటే యూ షుడ్ కాల్ అవుట్ ద రైటర్స్, యూ షుడ్ కాల్ అవుట్ గుడ్ మూవీస్.
యూ షుడ్ కాల్ అవుట్ మూవీస్ లైక్ ఆరంభం, రీసెంట్గా చెప్తున్నాను, పేక మేడలు, 35 చిన్న కథలు, అండ్ ద లిస్ట్ ముఖ చిత్రం, సినిమా బండి. ఇన్ఫాక్ట్ మేము ఇట్లనే ఒక మూవీ రివ్యూ చేసాము అండ్ వీ రియలీ లైక్ ఇట్. అండ్ సమ్ హౌ మన ఎపిసోడ్ వన్ ఆఫ్ ద ఆ క్రూకి వెళ్ళింది, క్యాస్ట్ అండ్ క్రూకి వెళ్ళింది, ఆ మూవీ మేకర్స్ది. అండ్ దిస్ ఈస్ ద ట్రాజెడీ. వన్ ఆఫ్ ద ఆ మూవీలో యాక్ట్ చేసిన ఒక క్యారెక్టర్, ఒక ఆర్టిస్ట్, హీ రోడ్ బ్యాక్ టు అస్ సేయింగ్ దట్ థ్యాంక్స్ అలాట్, మీరైనా అప్రిషియేట్ చేసిండ్రు, ఎవరు మాట్లాడతలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇంత కష్టపడి పని చేసినా కానీ మాకు పని దొరకట్లేదు, బికాస్ మేము ఇలాంటి మూవీసే చేస్తాము, చేయగలము అన్న ఒక ఇంప్రెషన్ ఉంది మా పైన. టైప్ కాస్ట్ అయిపోయినాం. అండ్ చేసింది ఒకటే, రైట్, పెద్ద 20 మూవీలు చేసినామంటే అది కూడా కాదు, ఇది ఒక్కటే మూవీ చేసినాం మేము. ఈ జస్ట్ పోర్డ్ హిస్ హార్ట్ అవుట్. మాకు అనిపించింది ఏంటంటే ఓకే, అట్లీస్ట్ లెట్ us డూ అవర్ పార్ట్. ఇలాంటి మూవీస్ అయినా కొంచెం యూనో ఇఫ్ దే మేక్ డీసెంట్ మూవీ లెట్స్ అప్రిషియేట్. చేయకపోతే విల్ నాట్ అప్రిషియేట్. మేము టైగర్ షేక్ కోసం అయినా మేము తిడతాం మస్తు ఫుల్. ఓ యా. అండ్ అలాంటి సన్నివేశాలు 4-5 సార్లు జరిగినాయి. నేను ఒకటే ఒకటే చెప్పినాం. బట్ it happens a lot actually. కానీ అదే కరెక్ట్, more than we expected. నిజం చెప్పాలంటే it happened more than we expected. అనే ఒక ఆడియో పాడ్కాస్ట్ కి, చీకట్లో ఉన్న ఆడియో పాడ్కాస్ట్ ఇస్ సర్ప్రైజింగ్. కానీ ఏం చెప్పలేం మనం, రాజేంద్ర ప్రసాద్ కూడా రాస్తాడేమో మనకి. ఇట్స్ అవార్డ్ విన్నర్. It never stops. అబ్బో అనుకుంటూ రాశాడు అనుకో. ఘోస్ట్ ఎంత గ్రేట్ సినిమానో ఆలోచించండి అసలు. ఆ ఒక్క లైన్ ఇప్పటిదాకా మర్చిపోవట్లేదు అంటే ఇట్ ఈస్ హాంటింగ్. డీజే టీవీలో అంటున్నట్టు ఇట్ ఈస్ హాంటింగ్ అసలు. అదొక అప్రిసియేషన్. ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ అప్రిసియేషన్. నువ్వు మరవలేకపోతున్నావు అంటే ఇంకేంటి దాని గురించి. ఇట్ ఇస్, యూ హ్యావ్, ఐ థింక్ గోస్ట్ ఓవర్ టు కపడదారి, టు బి ఆనెస్ట్. కానీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈ ఫ్యాషన్స్ ఇవన్నీ సైక్లికల్ ఉంటాయి, ట్రెండ్స్ మారుతుంటాయి, మళ్ళీ పాత ట్రెండ్స్ వస్తాయి. ఐఎమ్ వెయిటింగ్ మళ్ళీ ఆ స్టోరీ టెలింగ్, ఆ బ్లాకింగ్, ఆ డైరెక్షన్, అది మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఫ్యాషన్ లోకి వస్తుందా, TFI లో మళ్ళీ ఎప్పుడు రైటర్స్ ఫ్యాషన్ లోకి వస్తారా. అండ్ ఆల్సో యునో వోకిజం కి దట్ ఈస్ ద సొల్యూషన్. ఇఫ్ ఎట్ ఆల్ TFI హ్యాస్ టు కాంట్రిబ్యూట్ ఇన్ ఈ న్యూట్రలైజ్ చేయడానికి వోకిజం ని. ఈ ఏమంటారు దీన్ని, ఐడెంటిటీ పాలిటిక్స్ అంటారా, ఏమంటారు, లైక్ స్నోఫ్లేక్. స్నోఫ్లేక్ ఇస్ అంటే చాలా డెలికేట్, స్నోఫ్లేక్ బిహేవియర్, రైట్. దాన్ని ఎందుకంటే లుక్ ఎట్ ద లాంగ్వేజ్ దే యూస్డ్ అహనా పెలాంటలో, ద నేమ్స్ దే కాల్ ఈచ్ అదర్. ఆ కాండెసెండింగ్ ఇది, ఆ డిమీనింగ్ ఇది, మేబీ అంటే ఏదో చెత్త రేషనల్ ఉంటుంది దీనికి, ఆ టైంలో ఇట్లానే ఉండే అది. బట్ దోస్ ఆర్ ద హ్యాపీ టైమ్స్. దోస్ ఆర్ టైమ్స్ నీకు పెద్ద ఇన్సెక్యూరిటీ లేకుండే, ఆర్ ఉన్నా కానీ నీకు పెద్ద ఫరక్ పోతుండే. యూ స్టిల్ వెంట్ అవుట్, యూ స్టిల్ మూవ్డ్ ఆన్, ఇవన్నీ ఉండే. ఒక సివియర్ కంపారేటివ్ ఇది లేకుండే. అదే చెప్తున్నా కదా, ఈ మనిషి ఇంత రిచ్ అయినా ఆ రిచ్నెస్ అనేది ఎవడి మూతి మీద ఇట్లా రుద్దలేదు. అప్పన్నకి ఈ మనిషికి ఉన్న ఫ్రెండ్లీ బ్యాంటర్ చూపించాడు కానీ అంతకంటే ఎక్కువ ఏం చూపించలేదు. అండ్ ఈ అప్పన్న కూడా he had a say in the house. అండ్ ఎప్పుడైతే ఈ సాల్ట్ సాంబార్ అని డిలెమాలో ఉంటాడో, ఈ హీరోయిన్ ఇద్దరు వెళ్ళి హోటల్లో కూర్చొని తింటుంటారు కదా, అప్పుడు ఎన్ని కట్ బ్యాక్స్ ఉంటాయి ఈ అప్పన్న క్యారెక్టర్ కి. బాధపడుతుంటాడు, కన్నీళ్లు కాచుకుంటుంటాడు. ఇవాళ రేపు సినిమాల్లో ఎంత ఇండివిజువల్ ఆబ్సెస్డ్ ఇదైపోయిందంటే, హీరో లేడు సీన్ లా అంటే మిగతావన్నీ చక్ చక్ ఫ్లిప్. కానీ ఇక్కడ అప్పన్న లాంటి క్యారెక్టర్ కి అన్ని కట్ బ్యాక్స్ ఇవ్వడము, అంత కవరేజ్ ఇవ్వడం. ఇంకో సటిల్టీ, ఇంకో న్యూయాన్స్ చెప్తా నేను. అప్పన్న డిసైడ్స్ వెన్ దే స్టాప్ థ్రోయింగ్ థింగ్స్. ఇది ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో తెలియదు కానీ హీఈస్ గివెన్ ఫుల్ పవర్. అవును. And the way he stops it, టీవీలో ఎంత చెత్త ప్రోగ్రామ్ లో, ఎగ్జాక్ట్లీ బ్యూటిఫుల్ లైన్. ఆ లైన్ పాకిస్తాన్ కి గుణపాఠం. టీవీలో ఎంత చెత్త వచ్చినా ఎన్నిసార్లు మీరు ఓడిపోయినా ఇరగొట్టకండి. పాపం అదేం చేసింది. ఇట్ ఇస్ జస్ట్ డోంట్ కిల్ ద మెసెంజర్. ఒక ఎపిసోడ్ చేసాం ఇంగ్లీష్ పాడ్కాస్ట్, సో అదే నాకు అనిపిస్తుంది దట్ దోస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు గెట్ దోస్ బ్యాక్. అండ్ ఈ లిటరేట్ హ్యూమర్ కూడా ఫిగర్ ఆఫ్ స్పీచ్ మార్చి చెప్తాను. పద్మ ఇస్ బీయింగ్ లవ్డ్ బై మీ. ఇట్స్ నాట్ సమ్ అమేజింగ్ జోక్, కానీ నాకు ఎంత నవ్వొస్తుంది అంటే ఒక తెలుగు సినిమాలో ఆ సందర్భంలో సడన్ గా ఈ లైన్ రావడం అనేది
ఇది సో ఫనీ. ఒకటి నాకు ఎక్కడ ఐ నెవర్ ఫెయిల్ టు క్రాక్ అప్ ఈజ్ ఉన్ను ఎన్నో సామ్రాజ్యాలు నున్ను అంటుంటాడు, కొట్టుండును తన్నుండును తనుకుంటూ వచ్చుండును కొట్టుచుండును అనుకుంటూ. ఓ మై గాడ్ దట్ మోనోలాగ్ వెనకాల నూతన్ ప్రసాద్ ఇట్లా గిలిగిలి కొట్టుకుంటుంటాడు. ఇట్ వాస్ సచ్ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్. నాకైతే ఆ ఆటోబయోగ్రఫీతో వేరే వాళ్ళకి ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తాడో దట్ వాస్ ద ఓన్లీ టైం హీ గాట్ ద ఓన్లీ ద సన్ కుడ్ డూ ఇట్ టు ద ఫాదర్, టేస్ట్ ఆఫ్ హిస్ ఓన్ మెడిసిన్ అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే దట్ ద లూప్ డజంట్ క్లోజ్ దేర్, అది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ఇవాళ నువ్వు ఒక అమ్మాయి నాతో చూసావంటే అమ్మాయినా ఎవరది, దెన్ హీ డ్రాగ్స్ ఇట్ కదా, దెన్ ఇలా రే నాకే నేర్పిస్తున్నావా అంటాడు. సో ఇట్స్ సచ్ అగైన్ ద వార్మ్త్ ఆఫ్ ఇట్ అండ్ ద హోల్ హార్టెడ్నెస్, ద హోల్సమ్నెస్ ఆఫ్ ద ఆ రిలేషన్ ఒకటి ఫాదర్ సన్ ది. ఇట్ ఈస్ దే జస్ట్ ట్రీటెడ్ ద ఆడియన్స్ లైక్ అడల్ట్స్. నీకు ఇంకో బ్యూటీ చెప్తా, right from the start of the movie till the end of the movie, they didn't openly say వీడి కొడుకు, అవును ఇది వీడి కూతురు, వీడి అన్న, అది వాడి తమ్ముడు. నథింగ్ వాస్ టోల్డ్. ఇట్ వాజ్ ఆల్ లైక్ ఓకే యూ గెట్ ఇట్ రైట్ అని ఒక యాటిట్యూడ్ ఉండే, అవును, విచ్ ఇస్ వన్స్ అగైన్ రిఫ్రెషింగ్ కాన్ఫిడెన్స్. యా రైట్, సెల్ఫ్ అష్యూర్డ్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ మేక్ ఎ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్. బట్ నున్ను ఇస్ ఎంత నవ్వు వస్తుంది అసలు ఎవ్రీ టైమ్ ఐ సీ ద మోనోలాగ్ అండ్ ద బాడీ లాంగ్వేజ్ దట్ రాజేంద్ర ప్రసాద్ హ్యాడ్. ఇట్లా ఏదో స్పీచ్ ఇచ్చినట్టు ఇస్తాడు. నువ్వు నా అది కూడా అడిగేది చెప్పడానికి ఎగ్జాక్ట్లీ. నాకు తన్నును ఆకాశ్ నవ్వు వస్తుంది, ఇంకా ఎవరైనా అడిగేది చెప్పమని ఊరికే ఉట్టిగానే అక్కడ నవ్వు. అండ్ నూతన్ ప్రసాద్ ఒక డిస్టింక్టివ్ డైలాగ్ డెలివరీ ఉంటుంది. అవును, అండ్ ఇట్స్ అన్కాపీయబుల్ ఏమో మరి ఐ నెవర్ సీన్ ఎనీబడి కాపీ ఇట్. హీ హ్యాస్ యునిక్ చామ్ అనిపిస్తుంది. అవును, నూతన్ ప్రసాద్ లైక్ హీ కెన్ లుక్ మెనసింగ్ అగైన్, మల్టీ ఫెసెటెడ్ యాక్టర్ అంటారు. ఆయనకి యునో ఇట్స్ వెరీ ట్రాజిక్ ఇది అనుకో, బట్ ఐ డియర్లీ మిస్ హిమ్ ఆన్ స్క్రీన్. బట్ దెర్ లాట్ ఆఫ్ మూవీస్ ఆఫ్ హిమ్ వేర్ హీ పర్ఫార్మ్డ్ సో వెల్. అండ్ చాలా తక్కువ మంది యాక్టర్లను చూసాను నేను హూ డామినేట్ కోటా శ్రీనివాసరావు ఆన్ ద స్క్రీన్. నూతన్ ప్రసాద్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. ద అదర్ పర్సన్ ఈస్ నా ప్రకారం అయితే రావు గోపాల్ రావు. But Nuthan Prasad is always a little more dominating that Kota Srinivasarao anpisthundi. And you just can't take it away from him. Very few films when compared to Kota anko, and fewer characters also. But potential, you could see it through Idi, that he was a phenomenal actor, very strong presence on screen. కమాండింగ్ డైలాగ్ డెలివరీ, వేరియేషన్, మాడ్యులేషన్ ఆఫ్ డైలాగ్ డెలివరీ. అది ఒక వైబ్రేషన్ చేస్తాడు, గమకం అంటారు సంగీతంలో, ఇన్ సింగింగ్ యాడ్లింగ్ అంటారు, వాట్ కిషోర్ కుమార్. ఈవెన్ కోటా డస్ ఇట్. బట్ నూతన్ ప్రసాద్ ఫస్ట్ టైం అది చూసాను, ఇట్స్ లిటిల్ మోర్ ఎఫెక్టివ్ దెన్ అదర్ యాక్టర్స్. రే అంటాడు చూడు, ఆ బాధతో ఒరే అంటారు చూడు, అది నూతన్ ప్రసాద్ చెప్తాడు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఇట్ టచెస్ యువర్ హార్ట్. రేర్లీ సీన్ ఒక యాక్టర్ అంత బాధతో. అండ్ హీ వాజ్ ఎ వెరీ యంగ్ గై. అయినా సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు, దే వర్ ఆల్ యంగ్ పీపుల్, వెరీ స్ట్రాంగ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్. అండ్ వాళ్ళకు ఉండే అది గొంతుతో చేసేది కొంతమంది ఉంటారు. ఓ మై గాడ్. సో నాకైతే బ్రాడ్లీ నా పాయింట్స్ అవే బోగస్. నేను వాగదలుచుకుంది, చెప్పదలుచుకుంది, ప్రాపగేట్ చేయదలుచుకుంది, అహనా పెళ్ళంట ఈజ్ అ టైమ్లెస్ క్లాసిక్ ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. I would, in fact, I'll encourage people to go read about the cinema, not just watch it. Read about the movie. నాకు ఎందుకో అర్థం కాదు ఏంటంటే somehow the mystery around Ahana Pellanta is it is not spoken about as much as a Chantabbai or as a ఏమంటారు Khiladi, Khaidi or any of these movies. But నా ప్రకారంగా it should be spoken out about a lot more. Okay. And also, by the way, the heroine is a Q-Mart. Yes, of course. ఆ టైంలో, in those days, she was something phenomenal on screen. And she had a certain grace, she had a certain ease on the screen. Oh, she was fantastic actress. Yeah. నాకైతే ఈ క్లాసిక్స్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇది మనమే కాదు, వేరే వాళ్ళు కూడా ఈ పనిలో ఉండాలి. సినిమాలు తీస్తున్నారు అంటే ప్లీజ్ రీ-రిలీజ్ 80s మూవీస్. జస్ట్ రీ-రిలీజ్ ఓకే, అది రివ్యూ కూడా చేయాలి.
మీరు ఎవరైనా సినిమాలు తీస్తున్నారంటే ఇవాళ రేపు కాసేపు ఇవి చూడండి మేబీ యుల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ యుల్ గెట్ ఇన్స్పైర్డ్ ఆర్ సంథింగ్. ఎందుకంటే నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఆ కాన్ఫిడెన్స్ గురించి, ఆ కరేజ్ గురించి, ఆ గుండె ధైర్యము. ఇంకోటి స్టోరీ టెల్లింగ్. యూనో అది జెనరిక్ ఒక అల్గోరిథమిక్ ప్రాసెస్ లాగా కాకుండా ఇట్లా పడేద్దాము కెమెరాలు, తీసేద్దాము ఫుటేజ్, తర్వాత చూసుకుందాము అట్లా కాకుండా ఒక ఇంటెన్షనాలిటీ. ఎంత ఇండివిజువల్ అబ్సెస్డ్ అయిపోయింది అంటే ఒక మెయిన్ ప్రామినెంట్ ఆర్ ఫేమస్ యాక్టర్ ఉన్నాడు స్క్రీన్ మీద అంటే ఇట్ హ్యాస్ టు బి అట్లీస్ట్ మీడియం షాట్. ఇట్ హ్యాస్ టు బి అంటే ఆ మొహం కనబడాలి, జుట్టు కనబడాలి, మేకప్ కనబడాలి, అన్ని కనబడాలి. ఈ అహనా పెళ్ళంటాలో ఎన్ని షాట్లు అల్ట్రా వైడ్ షాట్లు తీశాడు, మొత్తం ఇల్లు కనిపిస్తుంది. అండ్ క్లోజ్ షాట్లలో డిస్గస్టింగ్ ఫేస్ ఉంటుంది అండ్ మనుషులు చీమల్లాగా ఉంటారు. అయినా తీసాడు ఆ సీన్లు. ఎందుకు అంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు పైన నుంచి నువ్వు ఒక మనిషిని చిన్నగా చూపిస్తున్నావు అంటే ఆ స్టోరీలో ఆ సందర్భంలో ఆ మనిషి చాలా లోగా ఫీల్ అవుతున్నాడు, డిప్రెస్డ్ ఉన్నాడు, లేకపోతే వాడు అసలు ఎందుకు పనికిరానోడు, అసలు ఫాల్తుగాడు అని వాడంతకు వాడే అనుకుంటున్నాడు, తిట్టుకుంటున్నాడు అంటే ఆ యాంగిల్ పెడతావు. ఆపోజిట్ హీరో షాట్ పెడతావు, కింద పెడితే వీడు ఒక కొండంత కనిపిస్తాడు. ఈ సింపుల్ వేరియేషన్లు కూడా ఇవి ఆపేశారు. హీరో అంటే దగ్గర ముడ్డి కింద పెడదాం కెమెరా, ఇట్లా వాడు మొహం కనిపిస్తుంది, వాడు కన్ను కొడుతున్నాడు అంటే ఇట్లా కంటిది అల్ట్రా క్లోజ్ అప్, ఎక్స్ట్రీమ్ క్లోజ్ అప్, అట్లా జనాలు ఇట్లా. నువ్వు ఆ బకెట్ తనం సీన్ అన్నావు కదా, నాకు ఇప్పుడే గుర్తొస్తుంది. ఈ పేపర్ కట్టుకునేది ఒకటి ఉంటుందా? అవును, వీడికి కోటా శ్రీనివాస్ అంటిస్తాడు. ఆ సీన్ నేను అనేది ఆ పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు కదా, అమ్మగారు రండి అని. ఆ సీన్ ఇల్లు ఎక్కడో చూపిస్తారు, మొత్తం వరండా ఇల్లు మొత్తం చూపిస్తారు. లాడర్ దిగుతూ దుంకేస్తాడు. అవును, లాస్ట్ ఫ్యూ స్టెప్స్. అవును. ఇంకోటి ఏంటంటే ఆ స్టార్టింగ్ ఒక పాట ఉంటుంది చూడు, వీళ్ళు రాజేంద్ర ప్రసాద్ కి అమ్మాయితో కనబడాలి వాళ్ళ నాన్నమ్మ. దెన్ దాదా పాట మనం వాళ్ళు దే మేక్ ఇట్ ఆన్ ద ఫేస్ కదా, అందులో ఏమంటారు క్రేన్ ఒక్కపడి అనుకుంటుంటది చూడు. అండ్ దెన్ తందరుస్తీకి రక్ష, వాడు రుద్దేటోడు ఎట్లా రుద్దుతాడు రాజేంద్ర ప్రసాద్. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఆ మొత్తం సీక్వెన్స్ సీరియస్లీ మోర్ దెన్ దాట్ అనిపిస్తుంది. ఆ మొత్తం సీక్వెన్స్ లో నూతన్ ప్రసాద్ ఇట్లా దాక్కుని చూస్తాడా, ఓ బిచ్చపోడు తిరుగుతుంటాడు వీడి చుట్టూ. అసలు యూ డోంట్ నీడ్ దట్ గై. అవును, టెక్నికల్ ఇప్పుడు ఈ టైంలో తీస్తే కనుక వాడిని పెట్టవు నువ్వు అసలు ఆ బిచ్చపోడిని. కానీ ద వెరీ ఫ్యాక్ట్ దట్ ఆ బిచ్చపోడిని పెట్టిండ్రు టు షోకేస్ దట్ ఓకే వీళ్ళు డాన్స్ చేస్తున్న అంతా బాగానే ఉన్నది కానీ దే స్టిల్ అన్ ఎలిమెంట్ ఆఫ్ కామెడీ. అదే అంటున్నా, నెవర్ మిస్ అన్ ఆపర్చునిటీ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్. ఇఫ్ యూ కెన్ గో అప్ అండ్ అబౌవ్, గో ఫర్ ఇట్. అది ఫెయిల్ అవుతుందా లేదా అది సెకండరీ. నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడైనా ఒక ఎక్స్ట్రా క్యారెక్టర్ పెడితే నువ్వు రేర్లీ యూ విల్ ఫెయిల్. ఇంకోటి ఏంటంటే ఒక క్లాస్లెస్ ఈక్వానిమిటీ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ బిచ్చపోడు అయినా సతాయిస్తుంటే వాడు బిచ్చపోడు అని చిరాకు వాడట్లేదు, వాడు మధ్యలో సతాయిస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. సో ఎంత క్లాస్ డివైడ్ ఉన్నా గానీ ఈ డైరెక్టర్ జస్ట్ ఫోకసెస్ ఆన్ హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్, హ్యూమన్ టు హ్యూమన్ ఇమోషన్. అండ్ అది ఎంత పెద్ద స్టేట్మెంట్ అంటే అది చెప్పకుండా ఇది ఒక స్టేట్మెంట్ నేను ఇట్లా చెప్తున్నా అని ఇట్లా నెత్తి మీద బాధకుండా జస్ట్ అట్లా సెటిల్ గా వదిలేసిండు ఇట్లా. అండ్ యు ఆర్ ఎ విలన్ నాట్ బికాస్ నువ్వు హీరోని తంగ్ చేస్తున్నావు, లేకపోతే నువ్వు హీరో అన్న ఫ్యామిలీని కిడ్నాప్ చేసేస్తావు అని కాదు. ఆర్ జంధ్యాల మూవీస్ లో ఇన్ జనరల్ ఐ హావ్ అబ్జర్వ్ వాట్ ఎవర్ ఐ హావ్ అబ్జర్వ్డ్, యు ఆర్ అన్ యాంటాగనిస్ట్ బికాస్ యు ఆర్ నాట్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. రైట్. నాట్ దట్ యు ఆర్ కాజింగ్ హార్మ్ టు ద హీరో. రైట్. హీరోకి టెక్నికలీ నువ్వు ఏం పీకలేవు హీరోని, ఓకే, బట్ యు ఆర్ ఎ బ్యాడ్ హ్యూమన్ బీయింగ్. నీకు మనుషులతో మాట్లాడే పద్ధతి లేదు, నీకు మనుషులంటే సానుభూతి లేదు, నీ క్యారెక్టర్ సక్కలేదు, కాబట్టి సర్కమ్స్టాన్సెస్ విల్ మేక్ యూ ద విలన్ అన్న ఒక మెసేజ్ ఉంటుంది. నెవర్ ద నువ్వు చూడు ఎప్పుడైనా చూడు ఫైట్లు ఉండవు. జంధ్యాల మూవీస్ లో హీ డెడ్ అగైన్. చంటబ్బాయ్ ఇస్ ద ఫస్ట్ సినిమా వేర్ ఫైట్ అంటే హీరో విలన్ ఫైట్, కామెడీ ఫైట్, దట్స్ అ డిఫరెంట్ వే ఆఫ్ ఫైటింగ్. సో యునో దిస్ ఈస్ వాట్ ఈస్ ఎన్ఎల్పి అంటారు ఏఐ వరల్డ్ లో, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటారు. దిస్ ఈస్ వాట్ ఈస్ ద న్యాచురల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో దీన్ని మనము గాఢంగా ఎంబ్రేస్ చేయాలి, దీర్ఘంగా ఆలోచించాలి. అండ్ మన పాడ్కాస్ట్ సోదరులకి సోదరులకి మీరు కూడా ఇది చేయండి ఒక పని.
జస్ట్ హీరోయిజం పెరిగినప్పటి నుంచి మూవీలు కాదు, యా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ ఉంటుంది కదా, బిఫోర్ హీరోయిజం ఆఫ్టర్ హీరోయిజం లాగా బిఫోర్ హీరోయిజం మూవీస్ ని కూడా కొంచెం తీయండి. బికాస్ మాకు యాజ్ యువర్ ఏమంటారు కో-పియర్సా ఏమవుతాం మనం, పియర్సా, జస్ట్ పియర్స్, ప్రొఫెషనల్ పియర్స్, we are also curious, మీకేమనిపిస్తుంది, మీరే వాట్ ఈస్ యువర్ రీడ్ ఆఫ్ ద మూవీస్ ఆఫ్ దీస్ క్లాసిక్స్, అది ఇది. సో ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద పాడ్కాస్ట్ యూనివర్స్ మేము ఓపెన్ గా ఇన్వైట్ చేస్తున్నాం వేరే పాడ్కాస్టర్స్ ని చేయమని. We are competitors. You compete directly. In fact, మాకంటే బెటర్ ఎపిసోడ్ తీయండి. వన్ గుడ్ థింగ్ అబౌట్ ఈ తెలుగు పాడ్కాస్ట్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఇస్ దట్ ఒకళ్ళనొకళ్ళు జడ్జ్ చేసుకో మామ, అసలు బియర్లు ఎప్పుడు చల్లగానే ఉంటాయి. వాళ్ళ ఏరియాస్ ఆఫ్ కాంపిటెన్స్ అండ్ వాళ్ళ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అన్ని వేరే వేరే ఉంటాయి. కొంతమంది లిరిక్స్ మీద, వర్డ్స్ మీద, లాంగ్వేజ్ మీద చాలా ఫోకస్ చేస్తారు, కొంతమంది స్టోరీ టెల్లింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అవన్నీ విని మనం ఒక ఆల్ ఇన్ వన్ టెక్స్ట్ బుక్ లాగా రివ్యూ చేస్తాం అంతే. ఏ కాదు, మేము ఎవరిది వినం పాడ్కాస్ట్, ఎవరిది వినం అసలు తెలియదు మాకు, మాజానికి టైం లేదు సార్, మేమే డుమ్మాలు కొట్టుకుంటున్నాం. బట్ తెలుస్తుంది మన ప్రొఫెషనల్ లిసనర్స్, మనోళ్ళు లాయలిస్ట్స్. ఏమైనా ఉన్నాయి ఆ పాయింట్స్ ఇంకా బోగస్? నాకైతే ఏమనిపిస్తుంది, నాకు ఈ ఎపిసోడ్ అయితే అయిపోయినాయి, కానీ నాకేం ఒక ఫీలింగ్, అన్సెటిలింగ్ ఫీలింగ్ ఏమొస్తుంది అంటే ప్రతి క్లాసిక్ లో ఈ థ్రెడ్ ఒకటి మాత్రం కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది, అన్సెటిలింగ్ ఫీలింగ్స్. అందుకనే దీన్ని చాలా రేర్ గా చేస్తాం మనం, ఎందుకంటే ఇది చేస్తే మనం డిస్టర్బ్ అవుతాం. నెక్స్ట్ ఇక మన కాంటెంపరీ మూవీస్ రివ్యూ చేసేటప్పుడు లోపల ఒక కసి తయారవుతుంది, బిల్డప్ అవుతుంటుంది. మనం కూడా బ్రహ్మానంద ఒక పాసే ప్లేస్ అని చెప్పి ఆ మొహం చూడు, మొహానికి కుంకుమ పూసుకున్నట్టు స్క్రీన్ అంతా ఎర్రగా ఉన్నాడు. సో ఆ మాస్టర్లను తీయకండి బయటికి, మమ్మల్ని పుష్ చేయకండి క్లాసిక్ తీయమని. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫన్ అండ్ పీస్ఫుల్ ఇలాంటి మూవీలు చూస్తుంటే. మేబీ ఇట్ ఈస్ ద టేకింగ్, మేబీ ఇస్ ద ప్రింట్ క్వాలిటీ, ఆర్ మేబీ ఇట్ ఈస్ ద ఏమంటారు రీలివింగ్ హైదరాబాద్ ఇన్ ఎ వే వేర్ ఇట్ ఈస్ ఆల్ వెరీ మెలో నో వాట్ ఎవర్. కానీ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ రిమైండర్ of what real movie making or storytelling is. అదే వర్డ్ అనిపిస్తుంది నాకు వేరే యాంగిల్లో. నువ్వు ఇందాక ఒక లైన్ లో చెప్పావు కదా, ఫ్రమ్ అనదర్ సైడ్ ఒక రిమైండర్, ఒక వేకప్ కాల్, ఒక తన్నును కొట్టును, చితగా బాదును, మొట్టికాయ వేయను. సో ఇట్లాంటివి ఆ యాంగిల్లో అనిపించింది నాకు, దట్ ఇవి చూడాల్సిందే. ఎందుకంటే ఇంత డిస్టెన్స్, ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది, అండ్ దేని వల్ల వచ్చింది? మనం అనుకున్న మెటీరియల్ కంఫర్ట్స్ వల్ల వచ్చిందా? ఇంత క్వాలిటీలో డిగ్రేడేషన్, కల్తీ అయిపోవడం అనేది. లిటరల్లీ హోటల్లో వాళ్ళు అంతంత మెక్కి 114 రూపాయలు అయిందా? దట్ ఈస్ అ నాస్టాల్జిక్ ఇది. ఐ మీన్ ఇట్స్ అంటే నా పాయింట్ ఏంటంటే 114 రూపాయల్లో ఆ ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ ఏముండేది ఆ కాలంలో. ఇప్పుడు మనం తినే ఫుడ్ రేడ్లు చేస్తుండ్రు వీళ్ళు, ఎలుకలు బాగుతున్నాయి, బల్లులు బోగస్. ఎలుకల ముఠా దగ్గరికి వెళ్ళి ఒక చికెన్ బిర్యానీ ఇస్తావా, అందుకుంటావా అంటే వాళ్ళు ఒక ప్యాకెట్ ఇస్తారు, ఇట్లా 5 తీసుకోవాలి. బోగస్. అవి ఆ నరాలు నొక్కకు అది ప్లీజ్. ఇప్పుడు నువ్వు సినిమాని ఇంకా రియల్ లైఫ్ ని అదొక డిప్రెషన్ క్లాసిక్స్ తో ఇది మన ట్రామా, ఇది మన మిలేనియల్ ట్రామా ఇది అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఎవడో తిట్టిండో కొట్టిండో కాదు, అది మాట మన ట్రామా అది. సో మొత్తానికి అదండి నా పెళ్లి అంట a true thigh gap classic, a universal classic. One for the times ఇది. మళ్ళీ చూడడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఈ సినిమా. అండ్ అంటే క్లాసిక్ అంటేనే రివాచబిలిటీ, ఇట్స్ అన్డినయబుల్. అది అంటే నాట్ జస్ట్ ఎంజాయ్మెంట్, ఇట్స్ ఆల్సో ఒక నిద్ర లేపుతుంది, అవును, గుర్తు చేస్తుంది వాట్ వీఆర్ మిస్సింగ్ అవుట్ ఆర్ వాట్ వీ లాస్ట్. ఎంత కోల్పోయినావు, ఎవడు రిచ్, నువ్వు రిచ్చా మేము రిచ్చా, ఇటీస్ లా ఆలోచించండి అన్నట్టుంది ఆ సినిమా. బస్తీ మే సవాల్. సో మీకేమనిపించింది వింటుంటే మాకు తప్పకుండా రాసి చెప్పండి. ఎపిసోడ్ మొదల్లో మనం అవార్డ్ విన్నింగ్ సోషల్స్ చేయలేదు అసలు క్లాసిక్ వల్ల, జస్ట్ వెంట్ ఇంటూ ఇట్. బట్ ఎక్కడో మీకు తెలుసు కదా మా అవార్డ్ విన్నింగ్ సోషల్ ఎక్స్పెక్ట్ చేసా అవార్డ్స్
ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో, @_thigap, ట్విట్టర్ లో, @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. మరియు మా డిస్కార్డ్ పేరు థైగ్యాప్ అడ్డా. దాని లింక్ ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో దొరుకుతుంది. కొట్టి వచ్చేయండి మా డిస్కార్డ్కి. ఎవరైనా చెప్పేది డిస్కార్డ్లో జాయిన్ అవ్వడానికి అదే, ఉట్టిగానే చెప్పరు. ఒట్టిగానే చెప్పరు. సో అవి మన అవార్డ్ వినింగ్ సోషల్స్, దట్స్ ఇట్. అవార్డ్స్ అల్లారా దారికి అన్ని కార్యక్రమాలు సమాప్తం కాబట్టి మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే ఎస్ థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేశారు పంచండి. పంచరే అరగుండు వదవా.